హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ డిఎస్సి మంత్ర. జై శ్రీకృష్ణ. అయితే చాలామందికి డౌట్ ఉన్న టాపిక్, చాలామంది అడుగుతున్న టాపిక్ ఏంటంటే అండి చంద్ అండి. రైట్. అయితే ఈ చంద్ అనేది సార్ ఎన్ని మార్కులు రావచ్చు అనే ఒక అంచనా తీసుకుంటే, సార్ ఈ చంద్ అనే టాపిక్ అనేది మనకి వ్యాకరణబద్ధం అంటే వ్యాకరణంలోని వస్తుంది, మరియు అలాగే మనం కావ్యశాస్త్రం చదువుతాం కదండి, కావ్యశాస్త్రంలోని కూడా చంద్ అనే టాపిక్ ఉంది. కాబట్టి కన్ఫామ్గా 2 మార్క్స్ అయితే వచ్చే అవకాశం ఉంది, అంటే 2 బిట్స్ వచ్చే అవకాశం ఉంది. 2 బిట్స్ కన్ఫామ్గా 2 బిట్స్ వచ్చే అవకాశం ఉన్న టాపిక్ చంద్ అనేది. చాలామంది డౌట్ఫుల్గా చెప్తున్నారు, సార్ చాలా ఇబ్బంది పడుతున్నాం, తర్వాత ఈ చంద్ టాపిక్ అనేది చెప్పండి, చంద్ ఒకటి అలంకారం ఒకటి చెప్పండి అని చెప్పి ఎక్కువ మంది అడుగుతున్నారు. కాబట్టి ఈ వీడియో చేయడం జరుగుతుంది. మరొక విషయం చెప్దాం అనుకున్నానండి, ఏంటి అంటే సార్ ఫిబ్రవరి సెకండ్ వీక్ డిఎస్సి నోటిఫికేషన్ అని అంటున్నారు. ఇప్పటివరకు మనకు వచ్చిన ఇన్ఫర్మేషన్ ప్రకారం సార్ ఇలా నిజంగా సెకండ్ వీక్లోనే వస్తే ఇప్పుడు మన దగ్గర కరెక్ట్గా 60 రోజులు మాత్రమే ఉన్నాయి. కావాలంటే కౌంట్ చేసుకోండి, 60 రోజులు మాత్రమే ఉన్నాయి. ఎందుకు అని అంటే ఈ సెకండ్ వీక్లో నోటిఫికేషన్ ఇచ్చి నిజంగా 45 డేస్కి మాత్రమే ఇస్తే మన దగ్గర ప్రజెంటు 65 నుంచి 70 రోజులు మాత్రమే ఉన్నాయి. ఓకేనా? ఈ 70 రోజులు సరిపోతుందా మనం సబ్జెక్ట్ కంప్లీట్ చేయడానికి? మన దగ్గర అసలు మీరు ఎన్నిసార్లు సబ్జెక్టులు చదివారు, ఎన్నిసార్లు జీకే చదివారు, ఎన్నిసార్లు పర్స్పెక్టివ్ చదివారు, ఎన్నిసార్లు సైకాలజీ చదివారు, ఎన్నిసార్లు సాహిత్యం చదివారు, మెథడ్ ఎన్నిసార్లు చదివారు, ఇవన్నీ ఎన్నిసార్లు చదివారు చదివితే ఒకవేళ నిజంగా ఫిబ్రవరి సెకండ్ వీక్న నోటిఫికేషన్ వస్తే మీరు ఎగ్జామ్కి రెడీయా? చూడండి, మనం ఫస్ట్ నుంచి ఒకటే మాట చెప్తాం సార్, నోటిఫికేషన్ వచ్చినప్పుడు ఎవరైనా ప్రిపేర్ అవుతారు, కానీ నోటిఫికేషన్ ముందే మనం రెడీగా ఉండాలి. ఇది చాలా ఇంపార్టెంట్ అండి. నోటిఫికేషన్ వచ్చే టైంకి మనం రివిజన్లో ఉండాలి. రివిజన్లో అప్పుడు క్లాసులు నేర్చుకుంటాను సార్, అప్పుడు చూస్తాను సార్, అప్పుడు చేస్తాను సార్ అని వద్దు. ఇప్పటి నుంచే చేయాలి, ఇప్పటి నుంచే ప్రాక్టీస్ చేయాలి, ఇప్పటి నుంచి చదువుతూ ఉండాలి. అయితే మనం ఆల్రెడీ టెస్ట్ సిరీస్ బ్యాచ్ ఒకటి రన్ చేస్తున్నామని చెప్పానండి. ఆల్రెడీ చాలా బాగా జరుగుతుంది. 5th టెస్ట్ అవుతుంది. ఓకేనా? 160 బిట్స్కి సేమ్ డిఎస్సి లాగే పెడుతున్నాను. ఓకేనా? ఎవరైనా ఇంట్రెస్ట్ ఉంటే మనల్ని కాంటాక్ట్ కావచ్చు. ఓకేనా? టెస్ట్ సిరీస్ చెప్పాను కదా, 300 రూపీస్ మాత్రమే అప్ టు డిఎస్సి వరకు. ఓకేనా? అప్ టు డిఎస్సి వరకు మనం ఎగ్జామ్స్ పెడదాం అనుకోండి. ఎందుకంటే ఒక సర్వీస్లా చేద్దాం, అమౌంట్ అని కాదు. అమౌంట్ అనేది పెడితే ఏమవుద్దంటే ఎవరికైతే అవసరం వాళ్ళు మాత్రమే వస్తారో, ఫ్రీ పెడితే అంటే అవసరం ఉన్న వాళ్ళు లేని వాళ్ళు కూడా వస్తారు. నాకు అలా ఇష్టం ఉండదు. మన టెస్ట్ సిరీస్ అనేది ఎవరొకరు ఉపయోగించుకోవాలి. రైట్, అది అయిపోయింది. తర్వాత సాహిత్యం కోర్స్ అనేది మన యాప్లో లాంచ్ చేయడం జరిగింది. ఓకేనా? అయితే ఈ చంద్ అనే టాపిక్ కూడా, ఈ చంద్ అనే టాపిక్ని కూడా కొంచెం ఇందులో చెప్తాను, మిగిలింది ఆ యాప్లో చెప్తాను. అంటే ఇందులోని ఆ మాత్రిక చంద్ మాత్రం చెప్పాను, వార్ణిక చంద్, ముక్తక చంద్ అనేది ఈ రెండు కూడా యాప్లో చెప్పడం జరుగుతుంది. ఓకేనా? థ్యాంక్ యూ. రైట్, అయితే ఇప్పుడు చంద్ అనే టాపిక్ చూద్దాం. చాలా ఇంపార్టెంట్, చాలా ఇంపార్టెంట్. చంద్ అనే టాపిక్ చూడాలి ఒకసారి. ఏంటి అని అంటే సార్ చంద్ అంటే అర్థం ఏంటి అనే విషయానికి వచ్చినప్పుడు, సార్ చంద్ అనేది చద్ అనే ధాతువు నుంచి వచ్చింది. దేని నుంచి అండి? చద్ అనే ధాతువు నుంచి వచ్చింది. దాని అర్థం ఏంటి అంటే, శాబ్దిక అర్థం చూసినట్లయితే ఓపర్ చాజానా అథవా బంధన్ కర్ణ. సార్ బంధన్ కర్ణ అంటే ఏంటంటే కట్టి ఉంచడం అని. సార్ మీకు ఇక్కడ ఒక విషయం చెప్తాను చూడండి, చాలా ఇంపార్టెంట్. మనం జనరల్గా ఆలోచిద్దాం. మనం ఎందుకంటే ఏ సబ్జెక్ట్ అయినా మనం జనరల్గానే చదువుతాం కాబట్టి వెరీ జనరల్గా చూస్తే, సార్ అసలు చంద్ అనేది మన తెలుగులోనే ఉంది, హిందీలోనే ఉంది. చంద్ అంటే ఏంటి సార్ అనే విషయానికి వస్తే, ఏదైనా ఒక పద్యం రాసినప్పుడు, ఒక కవితను రాసినప్పుడు, ఓకేనా, లేదంటే 4 లైన్స్ రాసినప్పుడు వాళ్ళు ఏం చేసేవారు, ఎవరైతే ఈ చందును ఉపయోగించి రాస్తూ ఉండేవారో వాళ్ళు ఏం చేసేవారంటే, ఒక చందుకి ప్రత్యేకమైన నియమాలు ఉంటాయి, ప్రత్యేకమైన రూల్స్ ఉంటాయి. ఆ రూల్స్ తప్పకుండా, అంటే రూల్స్ అనేవి పక్కకి తప్పకుండా అదే రూల్ను పట్టుకొని ఒక దోహాన్ని రాయడం అన్న, అంటే ఒక కవితను రాయడం అనేది చాలా కష్టమైన పని. అవునా కదా? ఎందుకంటే మనకున్న నాలెడ్జ్తో మనం సరదాగా ఒక గద్యలో ఒక కహానీ కావచ్చు, ఒక నిబంధ కావచ్చు, లేదంటే ఏదైనా కావచ్చు, అంటే మన గద్య విధాలో ఏదో ఒక విధానం రాయడానికి మనకు చాలా కష్టం. అవునా కదా? అలాంటిది చంద్ అనే దాన్ని తప్పకుండా ఖచ్చితంగా ఒక కవితలో చంద్ పెట్టి రాసేవారంటే అది ఎంత గొప్ప విషయం. చంద్ అంటే అదే అండి, ఏం లేదు. ఒక కవితని, ఒక దోహాన్ని కానీ ఒక కవితని కానీ మనం చదివినప్పుడు ఇది మొత్తం అంతా కూడా ఒక నియమాన్ని అనుసరించి ఉంటుంది, ఒక రూల్. ఓకేనా? అలా ఒక్కొక్క రూల్ను ఫాలో అయితే అదే చంద్. అర్థమవుతుంది? దాన్ని విడగొట్టే కొన్ని మాత్రలతో తయారు చేశారు, కొన్ని వార్ణికలు అంటే వర్ణలతో తయారు చేశారు.
మాత్రికలు తయారు చేస్తే మాత్రిక అన్నం, వర్ణంతో తయారు చేస్తే వార్నికి చెంద అన్నం. ఓకేనా? ఇంకా అంతకు మించి చెంద అంటే మీరు ఏదో ఆలోచించడానికి ఏం లేదు. అర్థమవుతుందండి? చెంద అంటే ఏంటి అంటే ఒక కవిత రాసాము, ఆ కవితని ఒకలా అంటే ఒకే నియమంతో కట్టి ఉంచడం అని అర్థం. ఒకే నియమంతో. ఓకేనా? సరే ఏంటి సార్ ఒకే నియమంతో కట్టి ఉంచడం ఏంటి అనే విషయాన్ని మీకు క్లారిటీ ఇస్తాను చూడండి. చివరికి వెళ్ళే కొద్దీ మీకు క్లారిటీ వస్తుంది. రైట్. అయితే చంద్ ఏక్ ఐతి శబ్ద యోజన है जिसमें మాత్రాओं తథా वर्णों का నిశ్చిత क्रम में होता है. అదే కదా చెప్పాను, ఇది ఒక శబ్ద యోజన. ఎలాంటి శబ్ద యోజనట? ఇందులోని మాత్రలు వర్ణాల యొక్క ఒక నిశ్చిత క్రమాన్ని అనుసరిస్తాయి. అదేగా చెప్పాను. క్రమం అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఒక 2 లైన్స్ ఉన్నాయి, లేదంటే 4 లైన్స్ ఉన్నాయి. ఈ పైన ఎలాంటి క్రమం ఉందో కింద అలాంటిదే, తర్వాత అలాంటిది అంటే ఒకే రకమైన రూల్ని అనుసరించే విధంగా ఉంటుంది చంద్ అనేది అని చెప్పడానికి అనమాట. రైట్. కవితామే ప్రయుక్త వర్ణ మాత్ర తథా యతి. సార్ యతి అంటే ఏంటంటే విరామం. మనం అంటే మన రచయితలు ఎంత గొప్పవాళ్ళు అని అంటే ఈ వర్ణాలు మాత్రలతో రాయడంతో పాటు నువ్వు ఎక్కడ విరామం తీసుకోవాలో కూడా వాళ్ళే చెప్పారు. అదే చందులో చెప్పారు. అది గొప్ప విషయం. చందు యొక్క గొప్ప విషయం ఏంటంటే మీరు ఎక్కడ గ్యాప్ తీసుకోవాలి, ఓకే, ఎక్కడ విరామం తీసుకోవాలి. సార్ ఆ విరామాన్ని ఏమన్నామంటే యతి అని అన్నాం. అది ఆల్రెడీ ప్రీవియస్ బిట్ అమ్మా. ఓకేనా? అది చెప్తాను కింద ముందు యతి కోసం మళ్ళీ క్లియర్గా అప్పుడు చెప్తాను. ఓకేనా? అయితే ఆదిమే మిలావట్కో ఏమన్నారు? చంద్ అని అన్నారు. అర్థమైందా? అంటే ఒక కవితలో వాడేటువంటి వర్ణాలు, మాత్రలు మరియు యతులను వీటన్నిటినీ కలుపుకొని ఏమన్నామమ్మా మనం చంద్ అని అన్నాం. ఇప్పుడు మీకు ఒక చంద్ అంటే కొంచెమైనా సరే ఒక ఐడియా రావాలి. ఏంటి సార్ చంద్ అంటే ఏమీ లేదు, ఏదైనా ఒక కవితను రాసినప్పుడు కవితలో ఉండే అంటే వర్ణాలతో కానీ మాత్రలతో కానీ ఒక సరి అయిన రూల్ను ఫాలో అయ్యి రాయడమే అన్ని లైన్స్ కూడా. అదే చంద్ అంటే. అర్థమవుతుందండి? రైట్. మరి సుమిత్రానందన్ పంత్ గారు చంద్ కోసం ఏ స్టేట్మెంట్ ఇచ్చారు? ఇది ప్రీవియస్ బిట్ అండి. ఓకేనా? ఏ స్టేట్మెంట్ ఇచ్చారో చూద్దాం. సార్ కవిత ఔర్ చంద్ మే కవిత और చంద్ మే ఘనిష్ట సంబంధ హే. అంతే కదా? కవిత మరియు చంద్. సార్ కవిత అంటే ఏంటి అంటే ఒక లైన్ రాసాం అనుకోండి, ఒక మంచి టెర్మినాలజీ అంటే ఒక మంచి శబ్దాలను ఉపయోగించి మంచి వర్డ్స్ని ఉపయోగించి ఒక రాసాం. ఓకేనా? దానికి ఈ 4 రూల్కి ఇదొక రూలు ఫాలో అయితే బాగుంటుందా? బాగోదు కదా? కాబట్టి 4టికి ఒకే రూల్ ఫాలో అయ్యేలా రాసేదే చంద్ అని చెప్పాం. కాబట్టి ఈ కవితకి ఈ చంద్కి చాలా చాలా గట్టి సంబంధం ఉంది. కవిత హమారే ప్రాణోం కా సంగీత్ హై. కవిత అనేది ఎప్పుడు ఏమవుతుందమ్మా మన ప్రాణాల యొక్క అంటే మన ప్రాణానికి సంబంధించిన ఒక సంగీతం అనమాట. హమారే ప్రాణ్ కా సంగీత్ హై, మన ప్రాణానికి సంబంధించిన ఒక సంగీతం లాంటిది. మరి చంద్ అంటే ఏంటి? హృదయక కంపన్. చూడండి, చంద్ అంటే ఏంటమ్మా? హృదయక కంపన్ అంటే మన హృదయ ధ్వని లాంటిది అనమాట. మన హృదయం యొక్క కంపనం అనేది ఈ చంద్ అని చెప్తున్నాడు. కవిత అనేది మన ప్రాణానికి తగ్గ సంగీతం అయితే మరి చంద్ అనేది అంటే హృదయ కంపన్ అని చెప్తున్నాడు అమ్మా. చూడండి, జాగ్రత్తగా అర్థం చేసుకోవాలి. కవితా కా స్వభావ్ హి చందోం మే లయమాన్ అవుతా హై. అంతే కదా? కవితా కా స్వభావం ఏంటట? దానివల్ల మాత్రం చందోం మే లయమాన్ అంటే ఒక రాగయుక్తంగా, ఒక పద్ధతిగా, ఒక క్రమంగా ఉండేలా చేస్తుంది. ఏంటి కవితని చేసేది ఏంటి? ఈ చంద్ అనేది కవితని ఒక క్రమంగా, లయబద్ధంగా, ఒక రాగబద్ధంగా చేయడానికి ఉపయోగపడుతుంది అని చెప్పారు. ఎవరు చెప్పారమ్మా? సుమిత్రానందన్ పంత్ గారు. ఇది డైరెక్ట్ స్టేట్మెంట్ ఇచ్చి ఇది ఎవరు చెప్పారని అడిగారు. ఓకేనా? మనకి ఏదైనా ఆప్షన్లో ఏది కనబడుతుంది పెట్టడం అలవాటు కదా, కాబట్టి ఇలాంటి స్టేట్మెంట్లు కూడా చూసుకోవాలి. మనం ఎక్కువ సుక్కులు గారి వైపు చూస్తూ ఉంటాం ఏదైనా స్టేట్మెంట్ ఇచ్చినప్పుడు. ఒక్కొక్కసారి కూడా ఎలా డిఫరెంట్ స్టేట్మెంట్లు ఇస్తారో చూసుకోవాలి. ఓకేనమ్మా? చాలా ఇంపార్టెంట్. కవిత और చంద్ యొక్క చాలా గరిష్ట సంబంధం ఉంది. కవిత మరి ప్రాణం కా సంగీత్ అంటే కవిత అనేది మన ప్రాణానికి సంబంధించిన సంగీతం అయితే మరి చంద్ అనేది హృదయక కంపన్ అని చెప్పారమ్మా. చాలా ఇంపార్టెంట్. రైట్. ఇక నెక్స్ట్ చూసినట్లయితే చంద్ శబ్ద్ సర్వప్రథం. చంద్ అనే వర్డ్, ఓకేనా, చంద్ అనే వర్డ్ మొట్టమొదటిసారిగా ఎక్కడ దొరికిందమ్మా? ఋగ్వేదలో వచ్చింది. ఇది ప్రీవియస్ బిట్. ఓకేనా? చంద్ అనేది శబ్దం సర్వప్రథం ఫస్ట్ టైం ఎక్కడ మనకు కనిపించిందంటే ఋగ్వేదలో కనిపించిందమ్మా. రైట్. అయితే మరి చంద్రశాస్త్రక వ్యవస్థిత సూత్రపాద్. మొట్టమొదటిసారి ఈ చంద్ అనే శాస్త్రాన్ని రాసినటువంటి వ్యక్తి ఎవరు అంటే పింగళాచార్య. ఆయనే సూత్రపాత్. మరి ఆయన ఏ పేరుతో రాశాడమ్మా అంటే ఇగోండి ఇక్కడ చూడండి, ఛంద సూత్ర అనే పేరుతో రాశాడమ్మా. అందుకే దీన్ని ఏమంటారంటే చందశాస్త్రక ప్రథమ పుస్తకం అంటారమ్మా. దేన్ని? చందసూత్రని. చందశాస్త్రక ప్రథమ పుస్తకం అంటారు చందసూత్రని అనమాట. పింగళాచారి రాశారు దీన్ని. అర్థమవుతుందమ్మా?
రైట్. చంద్ అనేది మొట్టమొదటిసారి ఎక్కడ చూసాం మనం? ఆ వర్డ్ అనేది ఋగ్వేదంలో బయటపడింది. అయితే ఈ ఛంద శాస్త్రం రాసిన మొట్టమొదటి వ్యక్తి ఎవరు అని అంటే పింగళాచార్య. ఏ పేరుతో రాశారమ్మా అంటే ఛంద సూత్రతో రాశారు. చాలా జాగ్రత్తగా వినాలి, గుర్తుపెట్టుకోవాలి. ఇస్లియే ఛంద శాస్త్రకో పింగళ శాస్త్ర भी कहते हैं. అందువల్లే ఈ ఛంద శాస్త్రం ఏమన్నామా? ఛంద శాస్త్రనే పింగళ శాస్త్రం అన్నాం. ఎందుకు? పింగళాచార్య అనే వ్యక్తి రాశాడు కాబట్టి దాన్ని పింగళ శాస్త్రగా మనం పిలవడం జరుగుతుంది. అర్థమవుతుందా? రైట్. ఔరేక చంద్రశాస్త్రక సంబంధిత గ్రంథం, మరొక చందకు సంబంధించిన గ్రంథం మరొకటి ఉందండి. అదేంటి అంటే ప్రాకృత పైంగళం. ప్రాకృత పైంగళం రాసింది ఎవరంటే లక్ష్మీధర్. ప్రాకృత పైంగళం రాసింది ఎవరంటే లక్ష్మీధర్. ఇది ప్రీవియస్ క్వశ్చనే. ఈ చందా సూత్రం కూడా ప్రీవియస్ క్వశ్చనే. ఓకేనా? గుర్తుపెట్టుకోవాలి, ఖచ్చితంగా గుర్తుపెట్టుకోవాలి. అయితే ఇప్పుడు మన హిందీలో ఒక ఆలోచన ఉంది. అదేంటంటే చంద్ ప్రభాకర్. చంద్ ప్రభాకర్ అనే ఆలోచన ఎవరిదంటే జగన్నాథ్ ప్రసాద్. చంద్ మీద వచ్చింది కాబట్టి చెప్పానమ్మా, గుర్తుపెట్టేసుకోవాలి. ఎక్కడదక్కడ గుర్తుపెట్టుకుంటేనే బాగా గుర్తుంటుంది కాబట్టి గుర్తుపెట్టుకోవాలి. చంద్ ప్రభాకర్ అనే ఆలోచన రాసింది ఎవరంటే జగన్నాథ్ ప్రసాద్. చాలా చాలా ఇంపార్టెంట్. ఓకేనా? ప్రభాకర్ ప్రసాద్ ఫ్రెండ్స్ అని గుర్తుపెట్టుకోండి. ఓకేనా? ప్రభాకర్ ప్రసాద్ ఫ్రెండ్స్ అని గుర్తుపెట్టుకోండి. ఓకే, రైట్. అక్కడికి చంద్ యొక్క ఇంట్రడక్షన్ అయింది. ఇప్పుడు ఇంకా లోపలికి వెళ్తే సార్ చంద్ని మనం ఎలా ఐడెంటిఫై చేస్తాం? చందులో ఉండేటువంటి అవయవం ఏంటి? చందులో ఉండే అవయవం అంటే ఏంటి అంటే భాగాలు. ఓకేనా? అవయవం అంటే అదే సింపుల్గా భాగాలు అనమాట. అయితే ఏంటో చూద్దాం. సార్ చరణ్ యా పాద్ అని ఫస్ట్ ఒక పేరుతో పెట్టాం. చరణ్ యా పాద్ అంటే ఏంటి? చరణ్ యా పాద్ అంటే ఏంటి? లేదా వర్ణ యా మాత్ర అంటే ఏంటి? యతి అంటే ఏంటి చూద్దాం. చరణ్య పద్ అంటే కిసీ చంద్కి ప్రధాన యతి పర్ సమాప్త హోనే వాली పూర్ణ పంక్తి కంప్లీట్ సెంటెన్స్ని. ఓకేనా? పూర్ణ పంక్తి కంప్లీట్ సెంటెన్స్కో ఉసే ఏక్ చరణ్ యా పాద్ कहते हैं. ఫర్ ఎగ్జాంపుల్ మనం ఏదైనా దోహాన్ని తీసుకుంటే స్ట్రైట్ లైన్ ఉంటుంది కదమ్మా, ఈ స్ట్రైట్ లైన్ని చరణ్ యా పాద్ అని అంటాం. ఓకేనమ్మా? చరణ్ యా పాద్ అంటాం, స్ట్రైట్ లైన్. అదే చెప్తున్నాడు, కిసీ చందిక ప్రధాన యతి సమాప్త హోనే వాली పూర్ణ పంక్తి. ఆ కంప్లీట్ ఏదైతే ఉందో దీన్ని ఏమంటాం అంటే చరణ్ యా పాద్ అని అంటాం. అర్థమవుతుందమ్మా? చాలా ఇంపార్టెంట్, గుర్తుపెట్టుకోవాలి. ఇక వర్ణయ మాత్ర అంటే ఏంటి? ధ్వనికే లిఖిత రూపుకో వర్ణ कहते हैं. అంతే కదమ్మా? ధ్వనిని ఇప్పుడు మనం ఒక అక్షరాన్ని ఉచ్చరించాం. ఆ ఉచ్చరించిన దాన్ని అంటే పేపర్ మీద పెట్టినప్పుడే కదా అది వర్ణ అవుతుంది. అవును కదా? నేను ఫర్ ఎగ్జాంపుల్ ఊ అని చెప్పాను. ఊ అని చెప్తే అది ధ్వని. అదే ఊని ఎలా రాసాం అనుకోండి, ఇది వర్ణ అయ్యింది. అర్థమవుతుందా? కాబట్టి ఆ విధంగా ధ్వనికే లిఖిత రూపుకో వర్ణ कहते हैं. మరి వర్ణ ఎన్ని రకాలు సార్ అంటే హ్రస్వ దీర్ఘ. ఓకేనా? ఛందశాస్త్రకే హ్రస్వ దీర్ఘకు ఏమంటాం అంటే మాత్ర అని అంటాం. ఓకేనా? మాత్రలైనా సరే అవే. అంటే మనము మాత్ర అనే దాన్ని కూడా ఉపయోగిస్తూ ఉంటాం. మాత్రలు అని తెలుసు కదమ్మా, లఘు గురువుల కింద విడదీస్తాం కదా, వీటిని మనం మాత్రలు అని అంటాం. అర్థమవుతుందమ్మా? కాబట్టి చాలా జాగ్రత్తగా గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ ఏంటి అంటే యతి. సరే యతి అంటే ఏంటి? యతి అంటే ఆల్రెడీ నేను చెప్పి ఉన్నాను. ఏంటంటే యతి అంటే విరామ్ లేదా విశ్రామని. ఇది ప్రీవియస్ బిట్ అమ్మ. ఇలాగే అడిగాడు డైరెక్ట్ స్టేట్మెంట్. యతి ఏమని అడిగాడంటే యది చంద్ మే విరామ లేతే హే ఉస్కో క్యా कहते हैं అని అడిగాడు. అంటే చంద్లో మనం విరామం తీసుకుంటాం కదా, దాన్ని ఏ పేరుతో సూచించారు అని అడిగాడు. ఏ పేరమ్మా అది? యతి అని అంటాం. రైట్. మరి తుక్ అంటే ఏంటి? తుక్ అంటే చరణాంతకి వర్ణంకి ఆవృత్తి. చరణాంతకి వర్ణంకి ఆవృత్తి అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఈ చివరిని మకాన్ నాతో ఎండ్ అయింది అనుకోండి, ఆ రెండో లైన్ కూడా నాతో ఎండ్ అయింది అనుకోండి, దాన్ని తుక్ అంటాం. మూడో లైన్ కూడా నాతో ఎండ్ అయింది అనుకోండి, దాన్ని తుక్ అంటాం. అంటే ఏంటి? చరణాంత్ అంటే చరణం యొక్క చివరన ఆ వర్ణంకి ఆవృత్తి జరుగుతుంది అనుకోండి, రిపీట్ అవుతుంది అనుకోండి. ప్రతి దగ్గర కూడా ఆ చివరన ఒకటే వర్ణం రిపీట్ అవుతుంది అనుకోండి, దాన్ని ఏమన్నాం అంటే తుక్ అని అన్నాం. ఓకేనా? అది ఏంటి అంటే చందోంక అవయవ్. ఈ 4 కూడా. ఓకే, ఇందులో ఇది ప్రీవియస్ బిట్ వచ్చిందమ్మా, గుర్తుపెట్టుకోవాలి. రైట్. మరి చందకి రచన చూద్దాం. సార్ చందకి రచన చూస్తే చందకి రచన అనేది మాత్రాయే వర్ణం పర్ ఆధారిత అని చెప్పాం. అవునా? మాత్రల మీద మరియు వర్ణాల మీద ఆధారపడి ఉందని చెప్పాం. అయితే మాత్రావోంకి ఆధారపడి రచిత చందుకో మాత్రిక చంద్ అంటాం. అంతే కదా? మాత్రల్ని ఆధారంగా తీసి రాసే చందుని ఏమంటామమ్మా? మాత్రిక చంద్ అని అంటాం. దాన్నే జాతి అని అంటాం. చూడండి, మాత్రిక చందుని ఏమంటాం అంటే జాతి అని అంటాం. సార్ వర్ణంకి ఆధారిత చందు వార్ణిక చందు అంటాం, దాన్ని వృత్తి అంటాం. చూడండి ఇక్కడ జాతి చూసుకోండి, వర్ణ వా వృత్తు వా, ఇది గుర్తుపెట్టేసుకోండి చాలు. వా గుర్తుపెట్టేసుకుంటే ఇది ఒక కన్ఫామ్ గుర్తుంటుంది. మాత్రిక చందు జాతి గుర్తుంటుంది. ఒకటి గుర్తుపెట్టుకోండి, వార్ణిక చందు వృత్తి వా అని గుర్తుపెట్టేసుకోండి. అది మీకు ఒకటి గుర్తుంటే రెండోది కూడా గుర్తుంటుంది. దీన్ని కరెక్ట్గా గుర్తుకుంటే. ఓకేనమ్మా? వార్ణిక చంద్ వృత్ అని అంటాం.
అర్థమైందా? రైట్. మరి చందోంక ప్రకారం ఎంత అంటే మా చందోంక ప్రకారం అనేది కొన్ని దగ్గర 4 అని ఉంది, కొన్ని దగ్గర 3 అని ఉంది, కొన్ని దగ్గర 2 అని ఉంది. అయితే ఇక్కడ మనం 2 మాట్లాడడం, మాత్రిక చందు వార్ణిక చందు కోసం మాట్లాడడం, మరొక చందు కూడా మాట్లాడాలి. అదే ముక్తక చంద్, అది నేను చెప్తాను తర్వాత, చాలా ఫేమస్ అది, దాని మీద బిట్టు కూడా ఫ్రేమ్ అయింది ఒకసారి, దానికోసం నేను చెప్తాను. ఓకేనా? రైట్. అయితే ఇప్పుడు మనకు చంద్రుడు ఉన్న దో ప్రకారం చూసినట్టయితే మాత్రిక చంద్ ఏ పేరుతో పెట్టామమ్మా? జాతి అని పెట్టాం. ఓకేనా? మాత్రిక చంద్ ఏ పేరు? జాతి. అదే వార్ణిక చంద్ ఏమన్నాం? వృత్ అని అన్నాం. మాత్రిక చంద్ జాతి, వార్ణిక చంద్ వృత్. సరే, మాత్రిక చంద్ చూద్దాం ఫస్ట్. మాత్రిక చంద్ జాతి కోసం చూద్దాం. అయితే మాత్రా గిణనేక నియం చూద్దాం. మాత్రలని ఎలా లెక్క పెట్టాలి, మాత్రా గిణనేక నియం చూద్దాం. మాత్రలు ఎలా లెక్క పెట్టాలి. సరే, అయితే ఇప్పుడు లఘుమాత్ర దీర్ఘమాత్ర అని మన దగ్గర ఉంది. లఘుమాత్ర అంటే ఎలా పెడతాం, దీర్ఘమాత్ర అంటే ఎలా పెడతాం, అవునా కదా? ఇప్పుడు లఘుమాత్ర విషయం చూస్తే అంటే ఎలా కౌంట్ చేయాలి సార్? మీకు ఒక లైన్ ఇచ్చాను, ఒక కవిత. ఈ కవితలో ఉండే అక్షరాలను సరే ఏది లఘు అని పెడతారో ఏది గురు అని పెడతారో అని తెలుసుకుంటేనే మనం చందుని ఐడెంటిఫై చేయగలం. చాలా ఇంపార్టెంట్ ఇది. అర్థమవుతుందమ్మా? సరే, ఇది లగా, ఇది గుర, ఇది లగా అని తెలియాలి అంటే ఇగోండి ఈ మాత్రల గిణనేక నియం తెలియాలి. ఇది తెలిస్తేనే మనం అది ఏ చంద్ అనే విషయాన్ని మనం చెప్పగలం, లేదంటే చెప్పలేము. ఒక చూసి ఇది దోహ, సోరట, చౌపాయి ఏంటి అని చెప్పి మనం ఎలా చెప్పగలం? అలా చెప్పాలంటే ఇగోండి ఈ నియమం తెలియాలి, ఖచ్చితంగా తెలియాలి, నేర్చుకోవాల్సిందే. ఇక లఘుమాత్ర చూద్దాం. లఘుమాత్ర అని సింబల్ ఏంటి సార్ అంటే ఇలా ఉంటుంది. లఘుమాత్రని ఇలా అంటాం, అవునా కదా? అంటే వన్లా ఉంటుంది లఘుమాత్ర సింబల్ అనేది. అయితే హ్రస్వస్వర్కో ఏక మాత్రమే లఘుమాత్రమే గింతే హే. చూడండి, ఈ అక్షరాలు అనేవి వచ్చాయి అంటే అవన్నీ కూడా మనం లఘుమాత్రగానే తీసుకుంటాం. ఏం తీసుకుంటామో లఘుమాత్రగానే తీసుకుంటాం. హ్రస్వస్వర్ ఏమొచ్చినా సరే. రైట్. అయితే అదే హ్రస్వస్వర్ का मेल किसी भी व्यंजन के साथ हो तो उसे भी एक మాత్రమే గింతే హే. అదే హ్రస్వస్వర్ ఏదైనా వ్యంజనంతో కలిసింది అనుకోండి, ఏదైనా వ్యంజనం అంటే మన దగ్గర చాలా అక్షరాలు ఉన్నాయి, చాలా వ్యంజనంతో కలుస్తుంటాయి కదా, ఈ 4 అనేవి ఏ అక్షరంతో కలిసినా సరే వాటిని మనం లఘువు కిందే తీసుకుంటాం. ఓకేనమ్మా? కి, ము, వృ, చి, పి అలా ఏదైనా ఈ 4 అక్షరాలతో, ఆ 4 అక్షరాల యొక్క దాన్ని మాత్రతో కలిసి ఏదైనా సరే మనం లఘుగానే తీసుకుంటాం. చాలా చాలా ఇంపార్టెంట్. ఇక నెక్స్ట్ ఏంటంటే అనునాసిక యుక్త హస్వస్వరకో లఘుమే గింతే. చూడాలి, ఇక్కడ అనునాసిక ఉండే హస్వస్వర అయితేనే లఘు, అదే దీర్ఘస్వర అయితే ఏమంటే మళ్ళీ గురుగా తీసుకుంటాం. చాలా ఇంపార్టెంట్ ఇది. ఓకేనా? అనునాసిక ఉండి హస్వస్వరం ఉండాలి, అప్పుడే మనం ఏమంటాం లఘుగా తీసుకుంటాం. అలాగే అనునాసిక ఉంది కానీ దీర్ఘస్వరం ఉందనుకోండి మనం గురువుగా తీసుకుంటాం. చాలా ఇంపార్టెంట్. అర్థమైందమ్మా? అది హ్రస్వస్వరం యొక్క నియమం. సరే, మరి దీర్ఘస్వరం యొక్క నియమం ఏంటి అంటే గురుమాత్ర యొక్క నియమం ఏంటి? ఓకేనా? ఇది లఘుమాత్ర, ఇది గురుమాత్ర కదా. మరి గురుమాత్ర యొక్క నియమం ఏంటో చూద్దాం. దీర్ఘస్వరాలు తెలుసు కదా మనకి, ఆ, ఈ, ఊ, ఏ, ఐ, ఓ, ఔ. ఇవి ఎక్కడొచ్చినా సరే మనం వాటిని ఎలా తీసుకుంటామమ్మా? గురువుగా తీసుకుంటాం. గురువుగా. ఓకేనా? గురుగా తీసుకుంటాం. అయితే దీర్ఘస్వరకే మేల్ కిసీ భీ వ్యంజన్ కే సాత్ హోనే దో మాత్ర హీ లగ్తే హై. అదేనా? ఏదైనా దీర్ఘస్వర్ అనేది ఏదైనా వ్యంజనంతో కలిసింది అనుకోండి, దాన్ని మనం ఎలా తీసుకుంటాం? గురువుగానే తీసుకుంటాం. అర్థమైందమ్మా? సా, చీ, కే, మౌ అలా అనమాట, గురువుగానే తీసుకుంటాం. అర్థమైందమ్మా? గురువుగానే తీసుకుంటాం. ఇక నెక్స్ట్ అనుస్వర్ और विसर्ग को गुरु में लगते हैं. అనుస్వర్ వచ్చినా విసర్గ వచ్చినా దాన్ని మనం ఎలా తీసుకుంటామమ్మా? గురువుగానే తీసుకుంటాం. అర్థమైందా? మరి సంయుక్తాక్షర ద్విత్వాక్షర వచ్చినప్పుడు చూడండి, జాగ్రత్త, ఇంపార్టెంట్ ఇది. సంయుక్తాక్షర ద్విత్వాక్షర వచ్చినప్పుడు పూర్వాక్షరకో గురువుమే గింతే హే. దాని ముందుండే అక్షరాన్ని ఎలా తీసుకుంటామా? గురువుగా తీసుకుంటాం, దాన్ని ఏమో లఘుగా తీసుకుంటాం. ఇది ఇంపార్టెంట్ రూల్, చూసుకోండి. సంయుక్తాక్షరం ద్విత్వాక్షరం. సరే, ఈ రూల్లో కొన్ని తేడాలు ఉంటాయి అక్కడక్కడ. కొన్ని బుక్స్లో సంయుక్తాక్షరం మాత్రమే అని చెప్పాడు, కొన్ని దగ్గర ద్విత్వాక్షరం మాత్రమే అని చెప్పాడు. ఓకేనా? కాబట్టి నేను 2 కలిపి రాస్తాను చూడండి. సంయుక్తాక్షర ద్విత్వాక్షరకే పూర్వాక్షరకో గురువుమే గింతే హే. ఇలా గురువుగా తీసుకుంటాం. అందుకే చూడండి, ఉన్నతి అని రాసామా? ఊ ఏమో గురువు అవుతుంది, నాకిందన ఏమో ఏమవుతుంది? లఘు అవుతుంది, ఇది లఘు అవుతుంది. వత్సలో దీని ముందు ఉండేది కాబట్టి ఇది గురువు అవుతుంది, ఇది లఘు అవుతుంది. దీని ముందు ఉండేది కాబట్టి ఇది గురువు అవుతుంది, ఇది లఘు అవుతుంది. అక్కడికి మనం ఏం చేసామంటే ఏది లఘు మాత్రగా తీసుకోవాలి, ఏది గురు మాత్రగా తీసుకోవాలి అనేది మనం చూడడం జరిగింది. ఓకేనా? దాన్ని ప్రాక్టికల్గా చేద్దాం, అప్పుడు మీకు క్లియర్గా అర్థమవుతుంది. రైట్. మరి చంద్కి ఆత్మ లయ్, ఇది ప్రీవియస్ బిట్
చూసుకున్నామా. చందకి ఆత్మ అని దేన్ని అంటాం అంటే లయ. లయ అంటే ఏంటమ్మా అంటే ఒక లయబద్ధంగా పాడడం అంటాం కదమ్మా. ఒక లయం అంటే అంటే ఒక పాడడానికి వీలుగా దాన్నే కదా లయ అంటాం. కాబట్టి చందకి ఆత్మ ఏమన్నారంటే లయ అని అన్నారు. ఓకేనా. విరామని ఏమన్నాం, విరామని చెప్పండి. విరామని ఏమన్నాం అమ్మా, విరామని ఏమన్నాం పైన చెప్పాం కదా, యతి అన్నాం. అవును కదా, విరామని యతి అన్నాం, దీన్ని లయ అన్నాం. ఓకేనా. రైట్. ఇప్పుడు మాత్రాకి ఆధారపర్ సార్ మనం మాట్లాడాం. చంద్ ఎన్ని రకాలని మాట్లాడితే మనం ఏం చెప్పాం సార్, మాత్రలతో రాసేది మాత్రిక చందని, వర్ణాల్లో ఉపయోగిస్తే వార్నిక చంద్ అని చెప్పాం. అవునే కదా. ఇప్పుడు మళ్ళీ మాత్రిక చంద్లో 3 రకాలు మాట్లాడుతున్నాం. ఏంటి సార్ అంటే మాత్రాకే ఆధారపర్ చంద్ 3 భేద్ హై. మాత్రాకే ఆధారపర్ చంద్ 3 భేద్ హై. ఒకటి మాత్రిక సమచంద్. ఏంటమ్మా మాత్రిక సమచంద్, మాత్రిక సమచంద్. 2 మాత్రిక అర్ధ సమచంద్. మూడోది మాత్రిక విషమచంద్. సార్ మాత్రిక సమచంద్, మాత్రిక అర్ధ సమచంద్, మాత్రిక విషమచంద్. సార్ మీకు మన హిందీలో ఉన్నటువంటి మనకి ఈజియెస్ట్ థింగ్ ఏంటి అంటే మీరు ఫస్ట్ ఏదైతే శబ్దం మనం అనుకుంటామో ఆ శబ్దాన్ని బాగా అర్థం చేసుకుంటే చాలు, మనకి అందులోనే అంతా ఉంటుంది. ఓకేనా. చూద్దాం ఏంటి విషయం అనేది. సరే ఇప్పుడు ఫస్ట్ అయినటువంటి మాత్రిక సమచంద్ చూద్దాం. సమ్ అంటే సమానమైన. సమ్ అంటే ఏంటమ్మా సమానమైన. సమానం అంటే ఏంటి సార్ అనే విషయానికి వస్తే చూడండి ఒకసారి. ఇందులో 4 చరణ అవుతాయి. ఇదిగోండి 4 చరణాలు, 4 చరణాలు ఉంటాయి. ఓకేనా. 4 చరణాలు, 4 చరణ అవుతాయి హే. ప్రత్యేక చరణకో పద్ యా పాద్ कहते हैं. ఈ ప్రత్యేక చరణం ఏమంటాం, పద్ యా పాద్ అని చెప్తాం. ఏం చెప్తామా, పద్ యా పాద్ అని చెప్తాం. సభీ చరణంకి సమాన మాత్రాయే హోతీ హై. ఇప్పుడు మీరు ఇది చాలా ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే ఇప్పుడు 4 చరణాలు ఉంటాయని చెప్పాను కదమ్మా. 4 చరణాలు. ఎందుకు 4 చరణాలు అని అంటే మాత్రిక చెంది కాబట్టి 4 అంటే సమాన చరణాలు ఉంటాయి. తర్వాత సభీ చరణమే సమాన మాత్రయే, ఎందుకంటే సమచెంది కదా, సమచెంది కాబట్టి వీటన్నిటిలో ఫర్ ఎగ్జాంపుల్ ఇందులో 16 మాత్రలు ఉన్నాయనుకోండి, కింద దాంట్లో 16 మాత్రలు ఉండాలి, దాని కింద 16 మాత్రలే, దాని కింద 16 మాత్రలే. ఇలా ఇది ఒక రూల్, దీన్ని ఫాలో అవ్వాలి ఖచ్చితంగా. అర్థమవుతుందా. దాన్ని మనం మాత్రిక సమచెంద్ అని అన్నాం, మాత్రిక సమచెంద్ అని అన్నాం. అయితే ఇప్పుడు అందులో ఫస్ట్ ఏంటంటే చౌపాయి. ఏంటమ్మా చౌపాయి. సార్ చౌపాయిక పూర్వరూపం ఏంటంటే చౌపాయి అనేవారు. ఇది ప్రీవియస్ బిట్. ఓకేనా. చౌపాయిక పూర్వరూపం ఏంటంటే చౌపాయి 15 మాత్రలతో ఉండేదట. ఇది ఎన్ని మాత్రలు అంటే ఇది 16 మాత్రలు. ఏది ఈ చౌపాయి అనేది 16 మాత్రలు. కానీ దానికంటే ఈ చౌపాయి కంటే పూర్వరూపం ఏంటి అంటే చౌపాయి అది ఎన్ని మాత్రలు అంటే 15 మాత్రలుగా ఉండేది. ఎన్ని మాత్రలమ్మా 15 మాత్రలుగా ఉండేది. అర్థమవుతుందా. దీన్ని మాత్రిక సమచెంద్ అంటాం. మాత్రిక సమచెంద్ 4 చరణ అవుతాయి చెప్పాం కదా, 4 చరణాలు. ఇది మాత్రిక సమచెంద్. ఇందులో 4 చరణాలు ఉంటాయి. ప్రత్యేక చరణమే 16. ప్రత్యేక చరణమే ఎన్ని మాత్రలు ఉన్నాయమ్మా 16 మాత్రలు ఉన్నాయి. ప్రత్యేక చరణమే 16 మాత్రలు ఉన్నాయి. చౌపాయి అంటాం. 16 మాత్రలు ఉన్నాయి. అయితే చరణకి అంత అంటే ఈ ఏదైతే మనం ఎలా అనుకున్నామో ఈ చరణాంతం ఉన్నాయి కదా, చరణ ఈ చివరన ఏమొస్తుందట దో గురువు వస్తుంది. దో గురు అంటే 2 గురువులు వస్తాయి అన్నమాట. దాన్ని విడగొడితే 2 గురువులు. సార్ అలా వస్తున్నాయా లేదా మనం చూద్దాం. సార్ చూడండి మంగళ భవన అమంగళహారి ఒక చూడండి. అయితే ఇందులో మనం ఇదొక చౌపాయి చందుతో కూడినటువంటి విషయం అనమాట. అంటే చౌపాయి చందుకు సంబంధించినటువంటి ఒక లైన్. అయితే ఇందులోని మంగళ్ ఇదిగోండి డాట్ ఉంది కదా, డాట్ కాబట్టి మనం ఎలా తీసుకున్నాం అంటే గురువుగా తీసుకున్నాం. ఇదిగోండి సింగిల్గా ఉంది కదా గా అనేది, ఇదిగోండి ఇది లా, తర్వాత భవన్, తర్వాత వా, తర్వాత నా, ఇవన్నీ లఘువులే. ఓకేనా. ఆ కూడా లఘు. మమ్మని వచ్చింది కాబట్టి అంటే డాట్ వచ్చింది, అన్స్వర్ వచ్చింది కదమ్మా కాబట్టి గురు, కాబట్టి గా వచ్చింది లఘు, లా వచ్చింది లఘు, హారి ఇగోండి దీర్ఘం వచ్చింది కదా గురు, ఈ రీ వచ్చింది కదా గురు. ఇవన్నీ కలిపితే వచ్చి చూడండి ఒకసారి 16 మాత్రలు వచ్చాయి. అయితే మరి ఇంకో రూల్ చెప్పాడు. ఏం చెప్పాడు ఇక్కడ ఇందులో అంటే చరణాంతమే దో గురు రావాలన్నాడు. వచ్చిందా లేదా గురు, ఇదిగో అమ్మ గురు, దో గురు వచ్చిందా లేదా. కాబట్టి ఇది ఏ చందు చౌపాయి చంద్. సార్ మీకు క్వశ్చన్ ఇస్తే ఎలా ఇస్తాడో అనే విషయానికి వస్తే సార్ మంగళ భవన అమంగళహారి అని ఇస్తాడమ్మా. ఈ లైన్ ఇచ్చి చూడండి, ఈ లైన్ ఒక్కటి ఇస్తాడు. ఈ లైన్ ఒక్కటి ఇచ్చి ఈ లైన్ ఉపయోగించి యహ పంక్తి కిస్ చందుక ఉదాహరణ హే అంటాడు. యహ పంక్తి కిస్ చందుక ఉదాహరణ, ఏ చందుకి సంబంధించిన ఉదాహరణ అని అంటాడు. అప్పుడు అది ఏమవుతుందని అని నువ్వు చెయ్యాలి అంటే మనం ఏం చేయాలి అంటే ఇదిగోండి ఈ లఘులు గురువులు మనం రాసుకోవాలి. అందుకే నేను ఆ లఘు గురువులు రాసే నియమాన్ని పైన చెప్పాను. అర్థమైందమ్మా. దానికోసం ఎందుకంటే ఈ స్టేట్మెంట్ ఒక్కటే ఇస్తాడు మనకి. ఇది ఉంది కదా లఘు గురువులు, ఈ లఘు గురువులు రాయాల్సిన బాధ్యత ఎవరిదే, మనదే.
అర్థమవుతుందమ్మా? కాబట్టి మనమే ఈ లఘు గురువులు రాసుకోవాలి. ఇది రాయడం రాలేదనుకోండి, నీకు ఎంత చందు చదువు కానీ ఆ చందును నువ్వు ఫైండ్ అవుట్ చేయలేవు, అంటే చందును గుర్తించలేవు. అర్థమవుతుందా? కాబట్టి ఖచ్చితంగా ఈ లఘు గురువులు రాయడం అనేది రావాలి, కన్ఫామ్గా రావాలి. అర్థమవుతుందమ్మా? చాలా చాలా ఇంపార్టెంట్. ఓకేనా? నెక్స్ట్ ఇది చూడండి, ఇది ఆల్రెడీ మన దగ్గర ఉంది కదా. ప్రభుజీ తుమ్ చందన్ హమ్ పానీ. అవునా? ప్రభుజీ తుమ్ చందన్ హమ్ పానీ. అయితే ప్రభుజీ ప్రా ఒకటి, ఈ భూకి లఘు, జీకి గురు, తూకి లఘు, మాకు లఘు, చందన్ ఇగో డాట్ ఉంది, అనుస్వరం ఉంది కదా, గురు. ఇది లఘు లఘు, హమ్ లఘు లఘు, పాని పా దీర్ఘం ఉంది కదా, గురు. ఇది దీర్ఘం ఉంది కదా, గురు. కాబట్టి ఇవన్నీ చూడండి, చివరన చూడండి 2 గురువులు వచ్చాయి కదా. అంటే ఏంటి? చౌపాయి కదా, 12 చౌపాయి, 16 మాత్రలు వచ్చాయి. ఇవన్నీ కలిపితే ఎన్ని వస్తాయమ్మా? 16 వస్తాయి. 16 మాత్రలు వచ్చాయి. 16 మాత్రం చివరి 2 గురువులు వచ్చాయి కాబట్టి అది ఖచ్చితంగా ఏమవుతుందమ్మా? చౌపాయి అవుతుంది. ఓకేనా? మన రూల్స్ తెలుసుకుంటే చాలా ఈజీగా ఉంటుంది. సార్ ఇదేమీ కష్టం కాదు, కష్టమేం కాదు, సింపుల్గా చిన్న పేపర్ మీద రాసేవచ్చు, అంత ఈజీగా ఉంటుంది. అర్థమైందా? ఏది ఇంకా మీకు ముందుకెళ్ళే కొద్ది చెప్తాను బిట్ అనేది ఎక్కడ ఫ్రేమ్ అవుతుంది, ఏ విధంగా కూడా ఫ్రేమ్ అవుతుందో. రైట్. అయితే ఇప్పుడు మనం ఏం చదువుతున్నామా? ఏ చందు చదువుతున్నాం? సమమాత్రిక చంద్, అదే మాత్రిక సమచంద్. అవునా? మాత్రిక సమచంద్ చదువుతున్నాం. అందులో మొదటి చదువు చౌపాయి అని చెప్పాం. చౌపాయి తర్వాత రోలా. చౌపాయి తర్వాత ఏంటమ్మా? రోలా. చాలా చాలా ఇంపార్టెంట్. చౌపాయి తర్వాత ఏంటమ్మా? రోలా. అయితే ఇది కూడా ఏంటి? మాత్రిక సమచంద్. ఏంటమ్మా ఇది? మాత్రిక సమచంద్. 4 చరణం అవుతాయి. 4 చరణాలుగా ఉంటుంది. చెప్పాం కదా 4 చరణాలు. సార్ మాత్రిక సమచందులన్నీ కూడా 4 చరణాలే ఉంటాయి. ఫిక్స్ 4 చరణాలే ఉంటాయి. అర్థమవుతుందమ్మా? 4 చరణం అవుతాయి. ప్రత్యేక చరణమే 24 మాత్రలు ఉంటాయి. ఎక్కడి నుంచి మాత్రలు గుర్తుపెట్టుకోవాలి? యతి ఉంటే యతి గుర్తుపెట్టుకోవాలి. ఓకేనా? మాత్ర ఉంటే మాత్ర గుర్తుపెట్టుకోవాలి, యతి ఉంటే యతి గుర్తుపెట్టుకోవాలి. చౌపాయిలో యతి లేదు కదమ్మా. చౌపాయిలో ఎన్నని చెప్పాను? 16 మాత్రలు అని చెప్పాను. అవునా కదా? చౌపాయిలో 16 మాత్రలు చెప్పాం. అలా రోల విషయానికి వస్తే ఎన్ని వచ్చాయమ్మా? 24 వచ్చాయిరా. రోల విషయానికి వస్తే ఎన్ని వచ్చాయి? 24 మాత్రలు వచ్చాయి. అయితే మరి యతి విషయానికి వచ్చామనుకోండి, యతి విడదీశారమ్మా 11, 13. సరే యతి అంటే ఏం చెప్పాను? విరామం చెప్పాం కదా. అంటే ఖచ్చితంగా 11 వచ్చిన దగ్గర విరామం ఉంటుంది. 11 మాత్రల తర్వాత ఖచ్చితంగా నువ్వు గ్యాప్ తీసుకోవడానికి విరామం ఉంటుంది. అలా అనమాట. అర్థమవుతుందా? చరణాంతకే దో గురు లేదా 2 లఘువులను రావచ్చు. 2 గురువులు కానీ 2 లఘువులు కానీ వస్తాయి చివరన. ఇది కూడా ఇంపార్టెంట్. ఎందుకంటే ఈ 24 మాత్రలతో చాలా చందులు ఉన్నాయి. ఓకేనా? అన్నీ కౌంట్ చేసినట్టు 24 వస్తాయి. కాకపోతే నీకు తెలియదు కదా చివరిని ఏమొస్తుంది అని. ఓకేనా? చివరిని 2 గురువులన్నా రావచ్చు లేదా 2 లఘువులన్నా రావచ్చు. ఓకేనా? అయితే మరి ఈ రోలా అనే చందుని ఎవరు బాగా ఉపయోగించారండి అనే విషయానికి వస్తే, నందదాస్ రాసిన రాస పంచాధ్యాయిలో దీన్ని ఎక్కువ ఉపయోగించడం జరిగింది. దేన్నండి? రోలా అనే చందుని నందదాస్ గారు రాస్ పంచాధ్యాయి అనే దాంట్లో ఎక్కువ అనే రచనలో ఎక్కువ ఉపయోగించడం రోలా అనే చందుని. అయితే ఇప్పుడు చూడండి, ఒక ఎగ్జాంపుల్ చూడండి. హువా, బాల్, రవి, ఉదయ్, కామ ఇచ్చాడు చూసారా? అంటే ఎక్కడికి విరామం. కనక్, నబ్, కిరణే, ఫూటి అని ఇచ్చాడు. హూ కాబట్టి లఘు, ఆ కాబట్టి గురు, బా కాబట్టి గురు, లా కాబట్టి లఘు, రా కాబట్టి 2 లఘువులే, 3 లఘువులే. ఓకేనా? కనక్ 3 లఘువులే, ఇక నబ్ లఘు. ఓకేనా? ఇక్కడ కౌంట్ చేసాం అనుకోండి, ఇది ఎలా కౌంట్ చేస్తే ఎంత వస్తుంది తెలుసా? 11 వస్తుంది. చూడండి, 2, 3, 5, 6, 7, 8, 9, 10, 11. చూసారా? 11 సరిపోయిందా? 11 తర్వాత గ్యాప్ వచ్చిందా లేదా? కాబట్టి దాన్ని మనం యతి అని చెప్పాం. తర్వాత కనక్ అంటే లఘు లఘు లఘు. అవునా? నబ్ లఘు లఘు, కిరణం లఘు గురు. ఇగో నే కదా కిరణం. ఫూటి ఇది గురు, ఇది గురు. ఓకేనా? ఇప్పుడు చరణాంతం చూడండి, సరిపోయిందా? చరణాంతంలో ఏంటి రావచ్చు? 2 గురువులు కానీ లేదా 2 లఘువులు కానీ వస్తాయని మనం మాట్లాడాం. 2 గురువులు కానీ 2 లఘువులు కానీ. దాన్ని ఏ చంద్ అన్నామమ్మా? రోలా చంద్ అన్నాం. ఎన్ని మాత్రలు ఉంటాయని చెప్పాను? 24 అని చెప్పాను. దాని యతి ఎంత చెప్పాను? చూడండి, దాని యతి ఎంత చెప్పామమ్మా? 11, 13. ఇలా 4 లైన్లు ఉంటాయి. 11, 13, 11, 13, 11, 13, 11, 13. అలా 4 లైన్లు ఉంటాయి అన్నమాట. అదే ఏ చందమ్మా? రోలా చంద్. ఓకేనా? మరి రోలా తర్వాత ఏంటి సార్ అంటే రూపుమాల. రోలా తర్వాత ఏంటమ్మా? రూపుమాల. చాలా ఇంపార్టెంట్. చూడండి, రూపుమాల ఇది కూడా మాత్రిక సమచందే. అంటే దాని ఎన్ని ఉంటాయి? 4 ఉంటాయి. ఓకేనా? 4 చరణం అవుతాయి. 4 చరణాలు ఉంటాయి. ఇది ప్రత్యేక చరణమే 24 మాత్రలు ఉంటాయి. ప్రత్యేక చరణం ప్రతి లైన్లోని కూడా ఎన్ని మాత్రలు ఉంటాయి అట్రా? 24. ఇక్కడ 24 ఉంటాయి, ఇలా 24 ఉంటాయి అన్నమాట.
అర్థమవుతుందమ్మా. మరి యతి ఎక్కడ విడగొట్టారు సార్ అంటే 14, 10 దగ్గర యతి ఉంటుందట. 14, 14, 10 అంటే దాని అర్థం ఏంటి? ఈ 14 తర్వాత చిన్న విరామం తీసుకున్న గ్యాప్ని తర్వాత చదువుతాం అనమాట. అలా 14, 10 దగ్గర విరామం ఉంటుంది. అదే ఏంటి? రూపుమాల. ప్రారంభంలో చూడండి, ప్రారంభంలో గురు లఘు గురు వస్తుంది, అంతలో గురు లఘు వస్తుంది, గురు లఘు. ఓకేనమ్మా. ఇక్కడ మనం ఈ చివరుండే అంటే ఈ విషయాలు మనం మాట్లాడలేదు అనుకోండి, ఏమవుతుంది చెప్పనా? 24 మాత్రలు వచ్చేసరికి మీ మైండ్లో టక్కున ఒకటే వెలుగుతుంది. ఏంటి అంటే రోలా అనేది కూడా 24, రూపుమాల కూడా 24. కాబట్టి ఏది మీరు చూస్ చేయాలి, ఏది మీరు కనిపెట్టాలి అంటే ఏ దాన్ని మీరు ఫైండ్ అవుట్ చేయాలి అనే విషయం తెలియాలంటే ఇదిగోండి ఈ చదవాలి ఖచ్చితంగా. ఈ అంతో ఏంటి అంటే ఒక చరణాంతలో ఏం జరుగుతుంది, చరణ ప్రారంభంలో ఏముంటుందనే విషయం మీకు తెలిస్తే అప్పుడు దేనికది సపరేట్గా క్లారిటీగా బిట్ ఆన్సర్ చేయడానికి వీలవుతుంది. అర్థమవుతుందమ్మా. రైట్. అయితే మరి ప్రారంభంలో ఏముంటుందంటే గురు లఘు గురు, ఇదిగోండి గురు లఘు గురు. ఓకేనా. మరి అంతలో ఏముంటుంది సార్ అంటే గురు లఘు. ఓకేనా, గురు లఘు. ఇప్పుడు మీకు ఇక్కడ ఒక చిన్న ట్రిక్ చెప్తాను చూడండి. ఏంటి అంటే మా రూపమాల కదా, రోపాసిస్. ఎవరమ్మా? రోపాసిస్. ఏమైందిరా? ఎస్ఐ అయిందనమాట. రోపాసిస్ ఏమైంది? ఎస్ఐ అయింది. రోపాసిస్ ఏమైంది? ఎస్ఐ అయింది. గుర్తుపెట్టుకోవాలి. రూపా అనే అమ్మాయి ఏం జరిగిందిరా? రూపా అనే మన సిస్టర్, రూపా సిస్టర్ ఏమైంది? ఎస్ఐ అయింది. రూపా సిస్టర్ ఏమైంది? ఎస్ఐ అయింది. రూపమాల ఫస్ట్లో సిస్ అంటే గురులఘు గురు వస్తుంది, చివరిన ఎస్ఏ అంటే గురువులఘు వస్తుంది అనమాట. అంతే. చూడండి చిన్న ట్రిక్ గుర్తుపెట్టుకుంటే జీవితంలో మర్చిపోరు మళ్ళీ. ఏంటమ్మా? రూపా సిస్ సిస్టర్ అంటే రూపా సిస్టర్ ఏమైంది? ఎస్ఐ అయ్యింది. ఇది గురు లఘు గురు, ఇది గురు లఘు. ఓకేనా, సరిపోయింది. రూపమాల గురు లఘు గురు వచ్చి ఫస్ట్ వస్తుంది, చివరిన గురు లఘు వస్తుంది. ఇక్కడ చూడండి ఒకసారి. జాత్ హై జిత్ బాజీ కేశవ్ కామ అంటే ఇక్కడ విరామం. ఓకేనా. జాత్ హై తిత్ లోగ్ అని వచ్చింది. చూడండి, జాత్ కాబట్టి గురు లఘు, హై కాబట్టి గురు, జీ కాబట్టి లఘు లఘు, ఇది కాబట్టి గురు, ఇది కాబట్టి లఘు, అదే గురు లఘు. తర్వాత కేశవ్ గురు వస్తుంది, లఘు వస్తుంది, లఘు వస్తుంది. వీటన్నింటిని లెక్కేసాం అనుకోండి, మనకి యతి చెప్పాం కదా. యతి ఎంత చెప్పాం? 14 చెప్పాం లేదా యతి, కాబట్టి 14 వస్తుంది. ఓకేనా. మరి స్టార్టింగ్లో ఏమొస్తుంది చెప్పి ప్రారంభంలో సిస్ వస్తుంది కదా. సిస్ అంటే ఏంటి? గురు లఘు గురు వచ్చింది కదమ్మా, సరిపోయిందా? సరిపోద్ది. తర్వాత జాత్, జాత్ అంటే దీర్ఘం కాబట్టి గురువు వచ్చింది, తాకి లఘు వచ్చింది, హైకి గురువు వచ్చింది, తీకి లఘు లఘు, ఇది గురు లఘు. ఓకేనా, ఇది ఇంపార్టెంట్. మరి చివరిని ఏమొచ్చిందిరా అంటే గురువు లఘువు వచ్చిందనమాట. అది ఓకేనా. ఇప్పుడు మొదట చెప్పినట్టు సిస్ వచ్చింది, చివరిని ఎస్ఏ వచ్చింది. కాబట్టి మన కోడ్ ఏం పెట్టుకున్నాం? రోపాసిస్. రోపాసిస్టర్ ఏమైందమ్మా? ఎస్ఏ అయింది. మరి జీవితంలో మర్చిపోరు, 24 మాత్రలు ఉంటాయి అంతే. అర్థమైందా? అంత క్లారిటీగా నేర్చుకుంటే మళ్ళీ బిట్ మిస్ అయ్యే ఛాన్స్ రాదు. అర్థమవుతుందండి? ఎలాంటి బిట్ ఇచ్చినా ఆన్సర్ చేసేవచ్చు. ఇక నెక్స్ట్ చూసినట్లయితే గీతిక. ఎవరండి? గీతిక. గీతిక అనే చంద్. ఓకేనా. చూడండి, 4 చరణం అవుతాయి, అది మీకు తెలిసిందే. ఎందుకంటే సమమాత్రిక చంద్రలో 4 చరణాలే ఉంటాయి. ప్రత్యేక చరణంలో ఎన్ని ఉన్నాయి? 26 ఉన్నాయి. ఇప్పుడు మళ్ళీ ఒక్కసారి రివైజ్ చేస్తే 16 ఉన్నది ఏంట్రా? చౌపాయ్. అవునా. 24 ఉన్నది నెక్స్ట్ ఏంటి? రోలా. మళ్ళీ 24 ఉంది ఏంటది? రూపమాల. రూపమాల. నెక్స్ట్ వచ్చింది 26 వచ్చింది. 26 ఏంటమ్మా అంటే గీతిక. 26 ఏంటి తల్లి? గీతిక. 24 26 అనేది గీతిక అనమాట. 26 మాత్రలు అనేది ఏంటి? గీతిక. మరి యతి ఎక్కడ కట్ చేసామంటే 14, 12 దగ్గర ఇచ్చారమ్మా. 14, 12 దగ్గర యతి ఇచ్చారు. 14, 12 దగ్గర యతి ఇచ్చారు. ఓకేనా. పైది ఎక్కడ ఇచ్చాం? 14, 10 దగ్గర కదా ఇచ్చాం. దీనికి 2 యాడ్ చేశారంటే 14, 12 దగ్గర యతి అనమాట. దేనికి ఇది? గీతిక. గీతిక. ఓకేనమ్మా. ఈ యతుల దగ్గర వచ్చాయి ఆ బిట్లు, ప్రీవియస్ బిట్లు వచ్చాయి. మాత్రలు ఎన్నైనా ప్రీవియస్ బిట్లు అడిగారు. ఓకే. యతులు తర్వాత మాత్రల దగ్గర ఖచ్చితంగా ప్రీవియస్ బిట్లు అయితే కన్ఫామ్గా నేర్చుకోవాల్సిందే. ఓకేనా. మరి అంత చూసినట్లయితే ఏమొచ్చింది చివరన అంటే చరణాంతం చూస్తే ఐఎస్ అని వచ్చింది. చరణాంతం ఏమొచ్చిందమ్మా? ఐఎస్. ఇదిగో ఐఎస్ వచ్చిందా? చరణాంతలో ఐఎస్ వచ్చింది. అయితే ఇది గీతిక అనేది ఆల్రెడీ మనకి గీతిక మీద మనకు ఆల్రెడీ 2022 టెట్లో ఇచ్చాడు. ఏది ఇచ్చాడు చెప్పనా? ఇదిగోండి 7th క్లాస్ లెసన్. హే ప్రభు ఆనందదాత జ్ఞాన హంకో దీజియే. జ్ఞానంకో దీజియే ఉంది కదమ్మా మనకి లెసన్ 7th క్లాస్లో ఫస్ట్ లెసన్ ఉంది కదా, రామ్ నరేష్ త్రిపాఠి రాసింది అదనమాట. హే ప్రభు ఆనందదాత జ్ఞాన హంకో దీజియే అనే దాన్ని ఏ చందని అడిగాడమ్మా. ఈ లైన్ ఇచ్చి ఏ చందని అడిగాడు. ఓకేనా. అది ఏ చందమ్మా? గీతిక. చాలామంది పెట్టలేదు అప్పుడు ఆన్సర్, నేను కూడా పెట్టలేదు, తర్వాత నేర్చుకున్నాం, పెట్టాం. ఓకేనా. రైట్. హే అంటే ఇక ఏతు ఉంది కదమ్మా, గురు. ఇది లఘు, ఇది గురు, ఇది గురు గురు లఘు, ఇది గురు, ఇది గురు, ఇది గురు లఘు 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 గురు
గురు లఘు గురు. ఓకేనా? వాడు అన్నీ కౌంట్ చేసుకుంటే ఎగ్జాక్ట్గా ఈత ఎక్కడికి వస్తుంది అంటే 14 ఈత వస్తుంది, 12 మిగులుతుంది. ఓకేనా? ఈ అలాగా 14 వస్తాయమ్మా. ఇదేమో ఇదేమో 12. అర్థమవుతుందా? కాబట్టి గీతిక ఎన్నమ్మా? 26. చాలా చాలా ఇంపార్టెంట్. గీతిక ఎన్ని? 26. ఇక నెక్స్ట్ చూసినట్లయితే హరిగీతిక చాలా ఇంపార్టెంట్ అమ్మా. హరిగీతిక. సార్ గీతిక 26 అని చెప్పాం కదా, మరి హరిగీతిక. హరి 2 యాడ్ అయ్యాయి కదా, ఇగో హరి యాడ్ అయ్యాడు కదా, గీతికకి ఎవరు అయింది? హరి యాడ్ అయింది కదా, కాబట్టి మరో 2 వేసుకోండి అంటే 28. అలా గుర్తుపెట్టుకోండి. గీతిక 26 అయితే గీతిక ముందు హరి యాడ్ అయ్యాడు కదా, హరి అంటే ఎన్ని అక్షరాలు? 2 అక్షరాలు కదా, 2 యాడ్ అయ్యాయని గుర్తుపెట్టుకుంటే 28 అని మీకు గుర్తుంటుంది. చాలా ఈజీగా 28 అని గుర్తుంటుంది. అర్థమవుతుందమ్మా? చాలా ఇంపార్టెంట్. 4 చరణాలు ఉంటాయని మీకు తెలుసు. ఇదిగోండి 28 మాత్రలని కూడా చెప్పాను కదా, చాలా ఇంపార్టెంట్. 28 మాత్రలు ఉంటాయి. దాని తర్వాత యతి ఎక్కడ అంటే 16, 12. 16, 12. 16, 12 అనమాట. చాలా చాలా ఇంపార్టెంట్. 16, 12. ఇక నెక్స్ట్ అంతలో చూసినట్లయితే చివరి ఏముంటుంది అంటే లఘు గురు. సేమ్ గీతిక లాగే. అవునా? ఇదిగోండి గీతిక దగ్గర లఘు గురువు ఉన్నట్లే దీనికి కూడా లఘు గురువే ఉంటుంది. దేనికి? హరిగీతిక కూడా. మరి హరిగీతిక మాత్రలేని 28. సార్ చూద్దాం. సో ఇప్పుడు హరిగీతిక యొక్క ఎగ్జాంపుల్ చూస్తే కహతి హుయి యోం ఉత్తర కే నేత్ర జల్ సే బర్ గయే అని అన్నాం. ఇక్కడికి మనకి ఏమొచ్చింది అని అంటే యతి వచ్చింది. మరి యతి రావడానికి ఎన్ని ఇచ్చారంటే 16 మాత్రలు ఇచ్చారమ్మా. యతి రావడానికి 16 మాత్రలు అంటే 16 మాత్రలకు యతి వస్తుంది అక్కడ. తర్వాత మిగిలినవన్నీ 12 సరిపోద్ది. రైట్. అయితే చూడండి, ఇది లఘు లఘు గురు. ఈ విధంగా కౌంట్ చేసుకెళ్తే ఎక్కడ వరకు ఎన్ని వస్తాయి రా అంటే 16 వస్తాయి. ఓకేనా? ఈ మిగిలి ఎన్ని అంటే 12. ఓకేనా? కాబట్టి యతి ఎక్కడమ్మా? 16, 12. సార్ మరి ఒక ఇంపార్టెంట్ బిట్, ప్రీవియస్ బిట్ ఆల్రెడీ. హరిగీతికాక బాద్షా అని ఎవరిని అంటారంటే మైథిలి శరణ్ గుప్తా అనమాట. హరిగీతికా చెందిన ఎక్కువ ఉపయోగించడమ్మా. హరిగీతికాక బాద్షా అని అంటాం ఎవరినంటే మైథిలి శరణ్ గుప్తుని. హరిగీతికాక బాద్షా అని ఎవరు అంటామమ్మా? మైథిలి శరణ్ గుప్తుని అంటాం. రైట్. అక్కడతో మనకి ఏమైందంటే మాత్రిక సమ చంద్ అయిందనమాట. సార్ సింపుల్గా మళ్ళీ ఒకసారి రివైజ్ చేస్తే, సార్ చంద్ అనేది మనం ముఖ్యంగా 2 రకాలు చెప్పుకున్నాం. అది ఏంటి అంటే మాత్రిక చందులు చెప్పాం, వార్ణిక చంద్ అని చెప్పాం. మాత్రికలో మళ్ళీ 3 అని చెప్పాం. ఫస్ట్ది ఏంటంటే మాత్రిక సమచంద్. మాత్రిక సమచంద్. ఇందులో అన్నీ కూడా సమానమైన మాత్రలు ఉంటాయని చెప్పుకున్నాం. అవును కదా? మాత్రిక సమచంద్ అది అయిపోయింది. అవి ఎన్నని చెప్పుకున్నాం? మాత్రిక సమచంద్రులు 5. ఒకటి చౌపాయి. చౌపాయిలు ఎన్ని ఉన్నాయి? 16. తర్వాత రోలాలు ఎన్ని ఉన్నాయి? 24 మాత్రలు. తర్వాత రూపుమాలు ఎన్ని ఉన్నాయి? 24 మాత్రలు. తర్వాత ఏమో గీతికలు ఎన్ని ఉన్నాయి అంటే 26 మాత్రలు ఉన్నాయి. తర్వాత హరిగీతికలు ఎన్ని మాత్రలు ఉన్నాయి? 28 మాత్రలు ఉన్నాయి. ఇవ్వండి, ఇలా మీరు రాసుకుంటే ఈజీగా ఎలాంటి బిట్ వచ్చినా చేసేవచ్చు. ఓకే. ఇంకా ఏం అడుగుతాడు బిట్టు అని అంటే కింది వానిలో మాత్రిక సమచంద్ కానిది ఏంటి? ఓకేనా? మాత్రిక సమచంద్ కానిది ఏది, లేదంటే మాత్రిక సమచంద్ ఏది, లేదంటే అర్ధమాత్రిక చెంది కానిది ఏది, లేదంటే అర్ధమాత్రిక చెందేది. అది చాలా పైన బిట్టు, అంటే చాలా ఈజీ బిట్ అనమాట. దాన్ని మీరు కాంప్లికేట్ చేసుకోకూడదు అని అంటే దాన్ని మీరు కష్టం అని చెప్పి భావించకూడదు అంటే ఫస్ట్ మీరు ఈ చందులు చదవాలి. ఎందులో ఏ చందు ఉందో క్లాసిఫికేషన్ బాగా చదవాలి. క్లాసిఫికేషన్ బాగా చదివితే మీకు బాగుంటుంది. ఏం లేదమ్మా, చౌపాయ్, రోల, రూపుమాల, గీతిక, హరిగీతిక ఈ 4 కూడా మాత్రిక సమచందులు. ఓకేనా? ఇక నెక్స్ట్ వస్తే మాత్రిక అర్ధ సమచంద్. అర్ధ అంటే మీకు తెలుసు కదండి, సగం. ఇందాక 4 లైన్లు ఉంటాయని చెప్పాం కదా, ఇక్కడ 2 లైన్లే ఉంటాయి. ఎందుకు? అర్ధ అంటే సగే కదా, కాబట్టి సగానికి 2 లైన్లు ఉంటాయి. ఈ 4ని తీసుకొచ్చి 2 లైన్లో కుదించారు. ఓకేనా? అది కూడా ఒక చంద యొక్క స్టైల్ అంతే. ఓకేనమ్మా? అర్థమైందా? అర్ధ సమ మాత్రిక చంద్ అంటే ఈ 4 లైన్లు ఉండేదాన్ని తీసుకొచ్చి ఏం చేస్తారంటే 2 చంద్రుల కింద అంటే 2 లైన్స్ కింద రాస్తారనమాట. అదే ఇది. ఓకేనా? అదే ఇది. అయితే 4 చరణమే దోహీ పంక్తిమే లిఖతే హై. 2 పంక్తులుగానే రాస్తాడు. ఏదది? మాత్రిక అర్ధ సమచంద్ అనమాట. మాత్రిక అర్ధ సమచంద్. ఇక నెక్స్ట్ ప్రత్యేక పంక్తికో దల్ల కథ. దీన్ని ఏమంటారంటే దల్ల అని అంటారు. ఈ లైన్ మొత్తాన్ని ఏమంటామమ్మా? దల్ అని అంటాం. ప్రత్యేక పంక్తిని ఏమంటాం? దల్ అని అంటాం అనమాట. రైట్. ఇక్కడ మీరు ఈ పాయింట్లు చాలా చూసుకోవాలి. ఇక్కడ నుంచి ఆల్రెడీ ప్రీవియస్ బిట్టు కూడా వచ్చింది. ఇది ఏంటి సార్ అని అంటే, సార్ ప్రథమ చరణం తృతీయ చరణ కలిపి విషమ చరణాలు అంటాం. ద్వితీయ చరణం చతుర్థ చరణం కలిపి సమచరణ అంటాం. చాలా చాలా ఇంపార్టెంట్. ఇది మాత్రిక అర్ధ సమచంద్రలో ఎక్కువగా ఉంటుంది. కాబట్టి జాతక గుర్తుపెట్టుకుని ప్రథమ చరణం, తృతీయ చరణం, ద్వితీయ చరణం, చతుర్థ చరణం. దీన్ని అంటే ప్రథమ తృతీయ కలిపి విషమచరణం అంటాం, ద్వితీయ చతుర్థి కలిపి సమచరణం. అంటే ఏంటి సార్? ఇక్కడ చూడండి ఒకసారి జాగ్రత్తగా. ఇది ఉంది కదమ్మా, ఇది ప్రథమ చరణం, ఇది ద్వితీయ చరణం, ఇది తృతీయ చరణం, ఇది చతుర్థ చరణం. ఇవి ఉన్నాయి కదా, దీన్ని మనం విషమచరణాలు అంటాం. విషమచరణ్
ఓకేనా. మరి 2, 4 ఏమంటామా సమచరణ అని అంటాం. అదే ఆయన అక్కడ చెప్తున్నారు. అర్థమైందా. ఈ ఒకటే 3నేమో విషమచరణాలు అంటాం, 2, 4నేమో సమచరణాలు అంటాం. ఇది సమచరణమా, ఇదేంటి అంటే విషమచరణం. చాలా ఇంపార్టెంట్. ఇది విషమచరణం, ఇది సమచరణం. అదే చెప్తున్నాడు అక్కడ. ఓకేనా. బిట్ అక్కడి నుంచి రేజ్ అవుతుందమ్మా. ఎలా అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఈ అర్ధ సమమాత్రిక చెందులోనే ఒక చెందిస్తాడు. దీనిలో సమచరణాల సంఖ్య ఎంత అని చెప్పి ఇస్తాడు. 13, 11, 11, 11, 11, 13, 13, 11 అలా డిఫరెంట్ చేసేస్తాడు. మనం ఖచ్చితంగా కన్ఫ్యూజ్ అయ్యే ఛాన్స్ ఉంది. కాబట్టి బిట్టు కూడా అక్కడే వాడు టెస్ట్ చేస్తాడు. కాబట్టి మీరు ఏం చేయాలంటే జాగ్రత్తగా క్లియర్గా చదవాలి. ఇది చరణాలు. 1, 3నేమో విషమ చరణాలు అంటాం, 2, 4నేమో ఏమంటాం సమచరణాలు అంటాం. ఓకేనా. థ్యాంక్ యూ. నెక్స్ట్ చూడండి. అయితే ఇప్పుడు దోహా. ఇది మన హిందీలో మనం ఎక్కువగా చూసేటువంటి చంది ఏంటి అంటే దోహా అమ్మ. అయితే ఈ దోహా అనేది ఎందులో వస్తుంది అని అంటే మాత్రిక అర్ధ సమచంది అంటాం. ఎందుకంటే దోహా ఎప్పుడు ఇలా కదా ఉంటుంది, ఒక లైన్ ఇక్కడ 2 లైన్లు. దోహా ఎప్పుడు ఇలా కదా ఉంటుంది, 4 లైన్లతో ఇలా ఉంటుంది అనమాట. కాబట్టి ఇక్కడ 1, ఇక్కడ 2 అనమాట. అర్థవుతుందమ్మా. ఇప్పుడు విషమ చరణాల్లో 13, 13 ఉంటుందమ్మా. చాలా చాలా ఇంపార్టెంట్, జాగ్రత్తగా అబ్జర్వ్ చేయాలి. సరే ఏం చెప్పాను విషమ చరణాలు అంటే ఇవ్వండి 1, 3, 2, 4 ఇవి సమచరణాలు అని చెప్పాం కదా. ఈ సమచరణాల్లో ఎంత ఉంటుంది నెంబర్ అంటే 11 మాత్రలు ఉంటాయి. మరి 1, 3లో ఎంత ఉంటాయి అంటే 13 మాత్రలు ఉంటాయి అన్నమాట. 1, 3లో వాటిని విషమ చరణాలు అంటాం. ఆ విషమ చరణాల్లో 13, 13 ఉంటుంది. సమచరణాలు అంటే ఏదిరా 2, 4. దీంట్లో ఏముంటుందంటే 11, 11 ఉంటుంది. చాలా చాలా ఇంపార్టెంట్. ఇప్పుడు చదివినప్పుడు చాలా ఈజీగా అనిపిస్తుంది. బిట్టు పెట్టేటప్పుడు మాత్రం కన్ఫ్యూజ్ అవుతాం. చూసుకోవాలి వాడు సమచరణాలు అడుగుతున్నాడా విషమచరణాలు అడుగుతున్నాడా చూసుకోవాలి. లేదంటే కన్ఫామ్గా తప్పు చేస్తాం బిట్టు. అర్థమైందా. కాబట్టి ఆ తప్పు జరగకూడదంటే అంత క్లారిటీగా చదవాలి. 2-3 సార్లు ప్రాక్టీస్ చేయాలి. రైట్. శ్రీ గురుచరణ చూడండి, హనుమాన్ చాలీసాలో ఫస్ట్ లైను శ్రీ గురుచరణ సరోజరజ నిజ మన ముకుర సుధార్. ఓకేనా. నిజమన ముకుర సుధార్. ఇది భారతేందు గారు చెప్పినట్టు ఫేమస్ కొటేషన్ చూడండి. నిజ భాష ఉన్నతి అహై సబ్ ఉన్నతి ఖై మూల్. ఇది భారతేందు గారు చెప్పింది మన భాష కోసం, హిందీ భాష కోసం చెప్పింది అనమాట. భారతేందు యుగ్ వచ్చినప్పుడు ఆ టాపిక్ వచ్చినప్పుడు మాట్లాడదాం. ఇక్కడ చంద్ కాబట్టి చంద్ వరకు చూడండి. రైట్. అయితే స్త్రీ కాబట్టి ఇదిగోండి ఇది ఉంది కదా. కాబట్టి ఇది గురు, ఇది లఘు చరణం లఘు సరోజ్ లఘు. ఇదిగోండి రోజు కదా, ఇది గురు, ఇది లఘు, తర్వాత లఘు. ఓకేనమ్మా. ఇక్కడ చూసినట్లయితే 13 వస్తాయేమో చూడండి. 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 11, 12, 13. ఇదిగో రజతో ఇక్కడికి యతి, వాళ్ళ యతి ఇక్కడ అనమాట. ఇక్కడ యతి అనరు, విషమచరణం సమచరణం అంటాం. ఓకేనా. విషమచరణాలు సమచరణాలు అదే ఎదురుగా తీసుకున్నా సరే. అర్థమైందమ్మా. ఇక్కడికి వస్తుంది. ఇవన్నీ వచ్చాయి 13 వచ్చాయి. మరి ఇవన్నీ అంటే 11, ఇవన్నీ అంటే 11. అదేందమ్మా. వాటిని ఏమంటామంటే దోహా అని అంటాం. దోహా యొక్క విషమచరణాలు వరుసగా అని అంటాడు. ఆ 11, 13 ఇచ్చాడు అనుకో మనం కన్ఫ్యూజ్ అయ్యి చేసేస్తుంటాం. అంటే లేదంటే 13, 11 ఇచ్చాడు అనుకోండి, అలాగే కదా ఉంది, ఇగో 13 ఉంది, ఇక్కడ 11 ఉంది అనుకుంటాం. అక్కడ సమచరణ అడిగాడు విషమచరణ అడిగాడు చూసుకోవాలి. నేను స్ట్రెస్ ఇచ్చి చెప్తున్నాను అంటే బిట్స్ రేజ్ అయ్యాయి. అక్కడ మీరు తప్పు చేసే అవకాశం ఎక్కువగా ఉంది, చూసుకోవాలి. ఇక నిజ భాష ఉన్నతి హై సబ్ ఉన్నతి కై మూల్ అంటే నిజ అంటే ఇదిగోండి లఘు, ఇది గురు, ఇది ఉన్నతి కదా, ఇది గురు ముందు కాబట్టి దీని ముందు కాబట్టి గురు, ఇది లఘు, అహై అంటే ఇది లఘు, ఇది గురు. ఓకే అమ్మా. తర్వాత ఇది చూడండి సబ్ ఒకటి లఘు తర్వాత ఉన్నతి లఘు కో అంటే గురు, మూలు అంటే గురు లఘు. ఓకేనా. ఇవి చెక్ చేసుకున్నట్లయితే అవి కూడా 13, 11గానే వస్తాయి. మొత్తం ఎన్ని మాత్రలమ్మా 24 మాత్రలు. రైట్. ఇప్పుడు చూడండి రోలా కూడా 24 మాత్రలే, కానీ దానికి ఉండే ప్రాపర్టీస్, దానికి ఉండే రూల్స్ వేరు. రూపమాల కూడా 24, కానీ దానికి ఉండే రూల్స్ వేరు. అలాగే దోహా కూడా 24, దానికి ఉండే రూల్స్ వేరు. ఇది 13, 11గా వచ్చింది. ఇది దోహా అనేది చాలా 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 ఇంపార్టెంట్. అర్థమవుతుందమ్మా. గుర్తుపెట్టుకోవాలి. సింపుల్గా అడుగుతాడు బిట్టు, అది మనం కన్ఫ్యూజ్ అయ్యి వదిలేస్తూ ఉంటాం, చూసుకోవాలి. ఇక నెక్స్ట్ సోరట విషయానికి వస్తే, సోరట చూసినట్లయితే దోహాకా ఉల్టా హే. ఇది ప్రీవియస్ క్వశ్చన్. దోహాకే ఖచ్చితంగా ఆపోజిట్గా ఉండేది. ఎందుకంటే ఇది కూడా అర్ధ సమయం కాబట్టి ఇలా ఉంటుంది. ఇలా ఉన్నప్పుడు దోహా ఏం చెప్పాను, దోహా ఇదిగోండి, ఇది 13 ఉంటుంది, ఇది 11, ఇది 13, ఇది 11 అని చెప్పాను కదా. దానికి రివర్స్ ఉంటుంది, ఇది 11 ఉంటుంది, 13, ఇది 11, ఇది 13 ఉంటుంది అనమాట. కాబట్టి దోహాకి ఆ విపరీతం లేదంటే ఉల్టా దేన్ని అంటామమ్మా సోరట అని అంటాం. ఓకేనా. ఇప్పుడు మీకు చిన్న ట్రిక్ చెప్తాను చూడండి. దోశలు తింటాం కదా, దోశ అని గుర్తుపెట్టుకోండి. దోశ.
ఓకేనా, దోశ అని గుర్తుపెట్టుకోండి. మీకు ఈ దోశను చూసినా ఎప్పుడు దోశను చూసినా సరే దోహాకు ఆపోజిట్ సోరట అని గుర్తు రావాలి, ఎందుకంటే ఇది ప్రీవియస్ బిట్ అమ్మా, మళ్ళీ ఇచ్చిన ఆశ్చర్యమైన పని లేదు. దోహాకు ఆపోజిట్ ఏంటమ్మా, సోరట అని గుర్తుపెట్టుకోండి. దోశ అని గుర్తుపెట్టుకుంటే గుర్తుండిపోద్ది. దోహాకు ఆపోజిట్ ఏంటి, సోరట. రైట్. మరి విషమచరణాల్లో 11 11 11, సమచరణాల్లో 13 13 ఉంటుంది. ఇదిగోండి ఇది 11 11 13 13. ఇది చాలా ఇంపార్టెంట్. చాలామందికి ఇది అర్థం కాకే చందేదో కష్టం అనుకుంటారు, అది కష్టమేం కాదు. చూడండి ఇదిగోండి ఇది 1 3 ఏం చెప్పుకున్న విషమచరణాలు కదా, కాబట్టి విషమచరణాల్లో 11 11 ఇచ్చాడమ్మా, సమచరణాల్లో 13 13 ఇచ్చాడు. ఓకేనా. మరి ఒక ఎగ్జాంపుల్ చూసినట్లయితే జిహి సుమిరన్ సీది హోయ్ గణనాయక్ కరివర్ బదన్ అని ఉంది. ఓకేనా. జీహి ఈ 2 లఘువులు, ఎందుకంటే చోటీకి మాత్రలు కాబట్టి. ఇది లఘు లఘు, చోటీకి మాత్ర, రా నా లఘు మా చోటి లఘు, ఇది లఘు ఇది లఘు, హోయ్ కాబట్టి ఇది గురు ఇది లఘు. ఓకేనా. తర్వాత గణనాయక్ గణనాయక్ కరీవర్ బదన్. గణనాయక్ అంటే లఘు లఘు, గురు లఘు లఘు. ఇది చూడండి లఘు 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 లఘు, బదంలో కూడా లఘు లఘు లఘు. చూడండి ఘన విభజన ఎంత ఈజీగా చేయడం వస్తే మనకి బిట్స్ అనేవి అంత ఈజీగా చేయడానికి అవుతుందన్నమాట. జాగ్రత్త గుర్తుపెట్టుకోవాలి. అది సోరట. ఓకేనా. దోహాకు ఆపోజిట్ ఏంటమ్మా, సోరట. చాలా ఇంపార్టెంట్. దోహాకు ఆపోజిట్ సోరట, చాలా ఇంపార్టెంట్. ఇక నెక్స్ట్ ఏంటంటే బరవై. బరవై చూడండి, బరవై కూడా కొంచెం డిఫరెంట్గా ఉండే చందు, కానీ ఎక్కువ మంది అంటే చాలా ఫేమస్ చందే. చూడండి బరవై. బరవైని రహీంని చందుకు అధిక ప్రయోగ్య. రహీం ఎక్కువ ఉపయోగించడమ్మా బరవై చందుని. అందుకే ఆయనది ఒక రైట్ ఉంది కదా, బరవై నాయికా భేద్ అని ఉంటుంది. బరవై నాయికా భేద్ ఆయన రచన ఉంటుంది, బరవై నాయికా భేద్ అని. బరవై చందుతో రాశాడు మొత్తం. ఓకేనా. బరవై నాయికా భేద్ అని ఉంటుంది, రహీందే. జాగ్రత్త గుర్తుపెట్టుకోవాలి. అయితే విషమచరణం సమచరణం. విషమచరణం చెప్పాం కదా, 13 12 7 12 7, మొత్తం మాత్రలు ఏంటంటే 19 చెప్పాం కదా. ఇది డిఫరెంట్గా ఉంటుంది. బరవై అనేది మొత్తం మాత్రలు ఏంటంటే 19 మాత్రలమ్మ. అందులోని విషమచరణాలు 12 12 ఉంటాయి, సమచరణాలు 7 7 ఉంటాయి. ఓకేనా. విషమచరణాలు సమచరణాలు. ఓకేనా. విషమచరణం ఏమో 12 12 ఉంటే సమచరణం 7 7 ఉంటుంది. అదేంటి అంటే బరవై. బరవైని ఎక్కువగా వాడింది ఎవరమ్మా, రహీం. చాలా ఇంపార్టెంట్. దీన్ని ఏమంటారంటే, ఇది ప్రీవియస్ బిట్టు, అవధీక నిజీ చెంద్ అంటారు. అంటే అవధీక ప్రైవేట్ చెంద్ అనమాట. ఇది ఏది బరవై. ఇది ప్రీవియస్ బిట్, యూజీసీ నెట్లో అడిగిన బిట్ అనమాట. ఓకేనా. ఇది అవధీక నిజీ చంద్, ప్రైవేట్ చంద్ అని చెప్తారు. అవధీక ప్రైవేట్ చంద్ అని చెప్తారు. దేన్ని అంటే బరవైనమ్మ. ఓకేనా. అయితే ఇక్కడ చూడండి, అవధి శిల క ఉర్ పర్ థ గురు బార్ అని చెప్పాడు. అమ్మ చూడండి, ఇక్కడ మనం ఈ చదివినప్పుడు రాసినప్పుడు కూడా అంతే దీర్ఘాలు తీసి చదవాలి. దీర్ఘాలు లేవు అనుకున్నాం అనుకోండి, ఫ్లోలో పెట్టాము అంటే గురువుని లఘువుని గురు రాసేస్తాం, తప్పు అయిపోద్ది. అది విషయం చూసుకోవాలి. అవధి ఇదిగోండి ఆ లఘు లఘు, ఇదిగోండి అవధి ఇది కూడా లఘు 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 లఘు. తర్వాత లఘు 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 శిల, ఇది లఘు ఇది గురు, ఇది గురు, ఇది లఘు 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 థ గురు, ఇది లఘు లఘు, ఇది గురు ఇది లఘు. చూసుకోవాలి ఒకసారి. ఓకేనా. చాలా జాగ్రత్తగా చూసుకోవాలి. ఎన్నో చూడండి ఒకసారి. ఇది శిల. ఇక చూడమ్మా 1 2 గురువు తీసుకుంటే 4 5 5 7 9 10 11 12 13 వస్తున్నాయి. ఇది లఘు అమ్మ, చూసుకోండి. 3 4 5 6 7 8 9 10 11 12 సరిపోయింది. ఇది లఘు, ఇది గురువు కాదు, ఫ్లోలో రాశాను. ఇది లఘు కింద తీసుకోండి. అవధి కదా, ఇది లఘువే. ఓకేనా. రైట్. అక్కడికి మనం ఏమైందంటే బరవై కంప్లీట్ అయింది. ఇది గుర్తుపెట్టుకోండి. రహీం ఎక్కువ ఉపయోగించాడు, అవధిక నిజీ చెందనమాట, గుర్తుపెట్టుకోవాలి. ఓకేనమ్మా. థ్యాంక్ యూ. ఇది చేంజ్ చేసుకోండి. రైట్. ఇక నెక్స్ట్ చూసినట్టు ఉల్లాల. ఉల్లాలకి మరొక పేరు ఏంటి అంటే చంద్రమణి. ఉల్లాలకి మరో పేరు ఏంటి చంద్రమణి. ఇది ఆల్రెడీ ప్రీవియస్ బిట్టు. ఓకేనా. ఉల్లాలకి మరో పేరు ఏంటంటే చంద్రమణి. ఉల్లాలకి మరో పేరు ఏంటమ్మా, చంద్రమణి. అయితే ఉల్లాల్లోని 28 మాత్రలు ఉంటాయమ్మా. 28 మాత్రలు. ఉల్లాలకి 28 మాత్రలు ఉంటాయి. అయితే విషమ చరణాల్లో 15 15 ఉంటుంది, సమచరణాల్లో 13 13 ఉంటుంది. ఓకేనా. ఇదిగోండి విషమచరణాల్లో 15 15, సమచరణాల్లో 13 13 ఉంటుంది. చాలా ఇంపార్టెంట్. ప్రత్యేక పంక్తిలో 28 మాత్రలు ఉంటాయి. సరే, ఇందాక 28 మాత్రలు ఉన్నది ఏదో చెప్పానే, ఏంటి అంటే హరిగీతిక అని చెప్పాను. అవునా, హరిగీతిక. కాకపోతే అదే చందు అంటే మాత్రిక సమచందు. అందులో ఇలా రెండు ఇలా ఉండవు, అంటే కట్టలు ఉండవు. మొత్తం అంతా 4 లైన్లు ఉంటాయి, కానీ ఇక్కడ 2 లైన్లే ఉంటాయి.
అది దానికి దీనికి వేరియేషన్ అనమాట. అర్థమవుతుందమ్మా? ఇది 28 మాత్రలు చెందనమాట, 28 మాత్రలు చెంది. రైట్. అయితే ఇక్కడికి ఏం కంప్లీట్ అయిందంటే మాత్రిక, అర్ధ, సమచంద్రులు కంప్లీట్ అయ్యాయి. ఒక్కసారి మనం అవి ఏంటని చూస్తే దోహకు ఆపోజిట్ సోరట, బరవై, ఉల్లాల. ఓకేనా? దోహ అనేది 24, సోరట కూడా 24, బరవై ఏమో 19. ఓకేనా? బరవై ఎన్ని 19 కదమ్మా, ఇదిగోండి బరవై 19, చంద్రమణి ఏమో 28. ఓకేనా? ఇవి అర్ధ సమమాత్రిక చెందులు. ఓకేనా? ఇక్కడ సింపుల్గా బిట్ అడగాలనుకుంటే కింది వానలో అర్ధ సమమాత్రిక చెందు కానిదేది, లేదంటే కింది వానలో అర్ధ సమమాత్రిక చెందు అయినది ఏంది, లేదంటే ఇందులో సమమాత్రిక చెందు కానిదేది, సమమాత్రిక చెందు అయింది ఏదని అడుగుతాడు. ఇక నెక్స్ట్ ఏంటి అంటే మాత్రిక చెందులో లాస్ట్ అంటే మరొక రకం ఏంటి అంటే ఇదిగోండి మాత్రిక విషమ చెంద్. మాత్రిక విషమ చెంద్, విషమ అంటే వేరియంట్, అంటే కంప్లీట్గా వేరుగాని. ఎలా ఉంటుంది సార్ వేరుగానంటే చూడండి, ఇక్కడ ఏం చెప్పాను, సమమాత్రిక చెందులు అంటే అన్నీ సమానంగా 4 లైన్లు ఉంటాయని చెప్పాను. అర్ధ సమమాత్రిక చెందు అంటే ఏం చెప్పాను సార్, 2 లైన్లే ఉంటాయి, కాకపోతే 2 కూడా ఇలా పంక్తుల్లో విడదీసి ఉంటాయి అని చెప్పాను. అవునా కదా? అర్ధ సమమాత్రిక 2 లైన్లు వస్తాయని. ఇది విషము అని అంటే ఏంటంటే అటు సమచంద్రులు కలుస్తాయి, ఇటు అర్ధ సమచంద్రులు కలుస్తాయి. ఓకేనా? అలాగని కన్ఫ్యూజింగ్గా ఉండదు, చాలా ఈజీగా ఉంటుంది, చెప్తాను. చేస్తే అధిక చరణ అవుతాయి. ఇందులో 6 కంటే ఎక్కువ లైన్లు ఉంటాయి. ఎందుకు 6 కంటే ఎక్కువ లైన్లు అంటే ఒకటి అర్ధ సమమాత్రిక చెంది అంటే 2 లైన్లు ఉంటాయి, ఒక సమమాత్రిక చెంది అంటే మినిమం 4 లైన్లు ఉంటాయి. కాబట్టి ఇది 6 కంటే ఎక్కువ లైన్లు ఉండడానికి అవకాశం ఉంది అని అంటాడు. దీన్ని అంటే మాత్రిక విషమ చెందు. సార్ మాత్రిక విషమ చెందులో ఇంపార్టెంట్ ఏంటి అని అంటే సార్ ఫస్ట్ చూడండి కొండలియా. ఫస్ట్ చూడమ్మా, చాలా ఇంపార్టెంట్ ఏంటి అంటే కొండలియా. రీతికాలకి కవి గిరిధర కవిరాయ్ అధిక ప్రయోగియ. రీతికాలకి కవి, రీతికాలకి సంబంధించినటువంటి ఒక కవి, ఆయన పేరే గిరిధర కవిరాయ్. దీన్ని చాలా ఎక్కువ ఉపయోగించడం జరిగింది. ఏంటి? కొండలియా. అయితే ఇక్కడ చాలా ఇంపార్టెంట్ ఒక బిట్టును చూసుకోండి. బచ్చన్ సింహకి అనుసార్ కొండలియక ప్రథమ ప్రయోక్త సారంగధర్. ఓకేనా? మనకి ఆదికాల్లో వస్తారు. ఓకేనా? సారంగధర్ అనమాట. బచ్చన్ సింహకి అనుసార్ కొండలియాని మొట్టమొదటిసారి ఉపయోగించిన వ్యక్తి ఎవరంటే సారంగధర్. ఇది ప్రీవియస్ క్వశ్చన్. ఓకేనా? ప్రీవియస్ క్వశ్చన్ అనమాట. కొండలియామే చరణ్ అవుతాయి. కొండలియాలో ఎన్ని ఉంటాయమ్మా? 6 మాత్రలు ఉంటాయి. కొండలియాలో ఎన్ని ఉంటాయి? 6 చరణాలు ఉంటాయి. 6 చరణాలు. ఓకేనా? అంటే 6 లైన్లు అని. ఇదిగోండి చూడండి, కొండలియ యొక్క రూపం ఎలా ఉంటుందంటే సింపుల్గా ఇవి ఎలా ఉంటుంది చూడండి. ఇది ఇలా, ఇది. ఓకేనా? తర్వాత 4 లైన్లు ఇలా ఉంటుంది. ఇది మొత్తం కలిపితే 6 లైన్లు. ఓకేనా? అయితే ఇందులోని అసలు కొండలియ అనేది ఏ 2 చందుల యొక్క కలయిక అని అంటే కొండలియ అనేది దోహ రోల అనమాట. దోహ రోల. సరే దీన్ని ఎలా గుర్తుపెట్టుకోవాలి సార్? కొండలియ అంటే కొండలు కదా, కొండలు. ఓకేనా? కొండల్ని మనం ఏం చేస్తామంటే దొర్లిస్తాం. ఓకేనా? దోహ రోల, దొర్లిస్తాం అని గుర్తుపెట్టుకోండి. దొర్లిస్తాం. ఓకేనా? దోహ రోల. కొండలు ఏం చేస్తాం? దొర్లిస్తాం కదా, దోహ రోల అని పెట్టుకోండి. కొండలే కదా, దోహ రోల అని గుర్తుపెట్టుకోండి. ఏం చేస్తాం? కొండలే దొర్లిస్తాం కాబట్టి దోహ రోల అని పెట్టుకోండి. ఓకేనమ్మా? రైట్. అలా అయితే ఈజీ గుర్తుంటుంది. ఇది ఆల్రెడీ 3 ఎగ్జామ్స్లో అడిగిన బిట్టమ్మా. అంటే కొండలి అనేది ఏ 2 చంద్రుల యొక్క సమూహం అని అడిగాడు. రైట్. అయితే మరి ప్రథమ అంతిమ చంద్రమే సమాన శబ్దోతే. ప్రథమ అంటే ఒక చందులో ఫస్ట్ ఏ ఓడుతో అయితే స్టార్ట్ చేస్తారో అంతిమ శబ్దం కూడా అదే అయ్యి ఉంటుంది. చూడండి ఎంత గొప్పగా రాశారో చంద్ అనేది. ఫస్ట్ ఏ వర్డ్తో స్టార్ట్ చేస్తారో చివర కూడా అదే వర్డ్ ఉంటుంది అనమాట. అర్థమవుతుందమ్మా? రైట్. అది ఇంపార్టెంట్. అయితే ఇక్కడ చూడండి, సావన్, బరసా, జోర్సే, ప్రముదిత్, హువా, కిసాన్ అనేది ప్రథమ పంక్తి అమ్మ. సరే, ఇందులో ప్రథమ పంక్తి ఏ చంద్రుని అనుసరించి ఉంటుంది? దోహా చంద్రుని అనుసరించి ఉంటుంది. దోహా అంటే ఏంటి? 13, 11 కదా. మరి 13, 11 వచ్చేలే చూద్దాం. సావన్ ఇది గురు, ఇది లఘు లఘు, ఇది లఘు లఘు గురు, ఇది గురు లఘు, ఇది గురు, ఇది లఘు 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 లఘు, ఇది లఘు, ఇది గురు, ఇది లఘు గురు లఘు. ఇప్పుడు చూడండి, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 11, 12, 13. ఓకేనా? ఈ 13, ఈ 11 సరిపోయిందా? ఈ దోహ సరిపోయింది కదా. ఓకేనా? ఇలాంటివి ఎన్ని లైన్లు ఉంటాయి? ఇది ఒక లైను, మరొక లైన్ ఉంటుంది. రెండో లైన్ కూడా అదే ఉంటుంది దోహ. ఎందుకంటే ఈ దోహ అనేది మొత్తం ఈ 2 లైన్లు ఉంటుంది. దాని తర్వాత నుంచి ఏడు స్టార్ట్ అవుతుందమ్మా, రోలా. రోలా అంటే ఎలా ఉంటుందిరా? 11, 13 కదా రోలా. 4 లైన్లు ఉంటుంది. దాని ఈత ఎక్కడ? 11, 13 దగ్గర. కాబట్టి చూడండి, లాస్ట్ లైన్ ఇది చివరి లైన్ అనమాట. అంతిమ పంక్తి రాశాను, ఎందుకంటే 6 లైన్లు రాయలేక ఫస్ట్ పంక్తి రాశాను, చివరి రాశాను. 6వది ఇది, 6th లైన్ అనమాట ఇది. అయితే మన్ మే, బరే, ఉమంగ్, జూముత, గాత, సావన్. ఇప్పుడు చూడండి, మన్ అంటే లఘు లఘు, ఇదిగోండి గురు, ఇదిగోండి లఘు గురు, లఘు గురు లఘు, ఇది కూడా గురు లఘు గురు,
గురు 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 లఘు లఘు. ఓకేనమ్మా. ఇప్పుడు ఇందులోనే చూడండి లఘు లఘు 1 2 3 4 5 6 7 8 9 10 11. ఈ 11 + 13. ఓకేనా. ఎత్తు సరిపోయిందా? రోలా ఎత్తు సరిపోయింది కదమ్మా. 11 13 ఇది ఏమవుతుందంటే రోలా అవుతుంది. ఓకేనా. ఇప్పుడు కుండలియ అంటే ఏ రెండు చందుల కలయిక అని మీకు గుర్తు రావాలంటే కుండల్లో ఏం చేస్తాం? దొర్లిస్తాం. దోహ రోల అంతే. కుండల్లో దొర్లిస్తాం. దోహ రోల అంతే. ఇంక మరి ఏట్లేదు. అర్థమవుతుందమ్మా. రైట్. అయితే మరి ఈ విషమ చెందులో మాత్రిక విషమ చెందులో చివరి చూడండి ఒకసారి చప్పై. చివరిది ఏంటమ్మా? చప్పై అనమాట. ఈ చప్పై చెంది ఏంటి అంటే రోలా ప్లస్ ఉల్లాల. రోలా ప్లస్ ఉల్లాల. ఓకేనా. దోహా ప్లస్ రోలా అయితే కుండలియ, రోలా ప్లస్ ఉల్లాల అయితే ఏంటి చప్పై అనమాట. అయితే శివహం శంకర్కి అనుసార్ చప్పయోంక రాజ్కుమార్ చాలా ఇంపార్టెంట్ బిట్. ఇది ప్రీవియస్ ఇయర్ బిట్. ఓకేనా. శివసింహ శంకర్కి అనుసార్ చప్పయోంకి రాజ్కుమార్ అని ఎవరన్నా తెలుసా? చాంద్ బర్ధాయ్ అని అన్నారు అనమాట. చప్పయోంకి పృథ్వీరాజ్ రాసు రాసినటువంటి ఈ చంద్ బర్ధాయ్ని ఏమన్నాడంటే శివసింహ శంకర్ ఏమన్నారమ్మా? చప్పయోంక రాజకుమార్ అన్నాడు. చప్పయోంక రాజకుమార్. ఇందులో ఏమొచ్చిందమ్మా? రోలా ఉల్లాల. సార్ రోలాకి ఇదిగోండి 4 లైన్లే కదా రోలా. ఎందుకంటే సమ్మాత్రికి చెంది కదా రోలా అనేది. 11 13 ఇది ఉల్లాల అనేది 15 13 వచ్చేటువంటి ఇది ఏ చెందు? అర్ధ సమమాత్రిక చెందు. అవునా. అర్ధ సమమాత్రిక చెందు. కాబట్టి ఈ ఉల్లాల అనేది ఇలా 28 28 మాత్రలతో వస్తే ఇదేమో 24 మాత్రలతో వస్తుందన్నమాట. అర్థమవుతుందండి. ఇక్కడికి మనం ఒక్కసారి అసలు ఏం చెప్పాము అనే విషయం చూసినట్లయితే సార్ చందు యొక్క ఇంట్రడక్షన్ చెప్పాం. ఓకేనా. చందు యొక్క అవయవ చెప్పాం. చందు యొక్క అవయవ్ తర్వాత చందు లెక్కేయడానికి లఘువుని లెక్కేస్తాం, గురువుని ఎలా కౌంట్ చేస్తాం అది మాట్లాడాం. దాని తర్వాత మాత్రిక చెంది అంటే ఏంటో చెప్పాం, వార్ణిక చెంది అంటే ఏంటో చెప్పాం. అది అయిన తర్వాత మాత్రిక చెంది ఎన్ని రకాలంటే 3 రకాలని చెప్పాం. ఏం చెప్పాం? సమమాత్రిక చెంది చెప్పాం కదమ్మా. సమమాత్రికలు ఎన్ని చెప్పాం? 5 చెప్పాం. ఏంటి అంటే చౌపాయి రోలా రూపుమాల గీతిక హరిగీతిక అని చెప్పాం. సార్ చౌపాయి 16 అని చెప్పాం, రోలా 24 అని చెప్పాం, రూపుమాల 24 అని చెప్పాం, గీతిక ఏమో 26 అని చెప్పాం, ఈ హరిగీతిక ఏమో 28 అని చెప్పాం. ఇక్కడికి ఏంటిది? వాటి యొక్క సమమాత్రిక చెందులు. సరే అర్ధ సమమాత్రికలు చెంది ఏం చెప్పామమ్మా? చూడండి అర్ధ సమమాత్రికలు ఏం చెప్పాం? దోహ చెప్పామా? దోహ 24 మాత్రలు అని చెప్పాం. దోహ ఆపోజిట్ దోశ. సోరట అని చెప్పామా? సోరట 24 మాత్రలు. దాని తర్వాత బరవై అని చెప్పామా? బరవై ఎన్నమ్మా? 19 అని చెప్పాం కదా. బరవై తర్వాత ఉల్లాలని చెప్పామా? ఉల్లాలని 28 అంటే 15 13 కింద చెప్పాం. అవునా. సరే మరి విషమ చంద్రులు మాత్రిక విషమ చంద్రులు అని 2 చెప్పాం. కుండలియ చెప్పాం. కుండలియ దేంటి? కుండలు దొర్లిస్తాం కదమ్మా. దోహా ప్లస్ రోలా అని చెప్పాం. అవునా. తర్వాత చప్పై అని చెప్పాం. చప్పై అంటే ఎలా చెప్పాం? రోలా ప్లస్ ఉల్లాల అని చెప్పాం. ఈ వీడియో అంతా ఇది చెప్పాను. తక్కువ షార్ట్ కట్లో అలా చెప్పాను. మీరు రాసుకున్నప్పుడు కూడా అంతే ఈజీగా రాయొచ్చు. కాకపోతే ఎక్కువ సార్లు మనం చదువుతూ ఉండాలి. ఓకేనా. ఎక్కువ సార్లు చదువుతూ ఉండాలి. అయితే ఈ వీడియో సంబంధించిన నోట్స్ అంతా కూడా నేను టెలిగ్రామ్లో పెడతాను, మన టెలిగ్రామ్లో. ఓకేనా. తర్వాత వార్ణిక చెంది ఉంది. వార్ణిక చెంది అయిపోయిన తర్వాత ఇంకా మిగిలిన మాత్రిక చెందులు ఏమున్నాయి? మిగిలిన వార్ణిక చెందులు ఏమున్నాయి? ఓకేనా. వీటన్నిటిని చేసి నేను యాప్లో పెడతాను. ఓకేనా. ఇక్కడ వరకు అయిన నోట్స్ అయితే మాత్రం టెలిగ్రామ్లో పెడతాను. ఓకేనా. మన యాప్లో సాహిత్యం రన్ అవుతుంది, అలాగే టెస్ట్ సిరీస్ రన్ అవుతున్నాయి. నచ్చిన వాళ్ళు తీసుకోవచ్చు.